ఇవాళ చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఒకటి త్రిపుర సుందరి జయంతి. శ్రీ విద్యా కులం ఆమెకు ఆ కులానికి దేవత. తర్వాత మనం 2 సంవత్సరాల క్రితం మన గురువు గారు ఆయన పేరు మీద ఆయన రూపంలో దక్షిణామూర్తి మంత్రిలో ప్రతిష్ఠించాము. 2 సంవత్సరాలైంది. శ్రీ విద్య రావాలంటే గురువు దగ్గరికి పోవాలి, వేరే మార్గం లేదు. గురువు దగ్గరికి పోతే ఏం చేస్తాడు? దేవి వైపు పంపుతాడు. అంతే, చాలా సింపుల్. ప్రపంచంలో అందరు ఎందుకు విడిపోతున్నారు ఇట్లా అంటే కారణం, ఫస్ట్ వాళ్ళు పూజించే దేవతల దగ్గరనే వాళ్ళు అది వేరు ఇది వేరు అనుకుంటున్నారు. అనుకునే వరకు విడిపోతున్నారు. దేవతలే సపరేట్ అనుకున్నప్పుడు మనుషులు కూడా సపరేట్ అనుకుంటారు. దేవతలు వేరనుకుంటే మనుషులు కూడా వేరనుకుంటారు. ఏ దేవతనైనా మళ్ళీ పరాశక్తిని ఉపాసించాల్సిందే. అందుకే శ్రీ విద్యలో శివుడైనా, హనుమంతుడైనా, విష్ణువు అయినా, బ్రహ్మ అయినా, కుబేరుడైనా, ఎవరైనా కూడా మళ్ళీ అమ్మవారి దగ్గరికి పోవాల్సిందే. కాబట్టి ప్రపంచంలో మతాలు అనుకుంటున్నారు చాలా ఉన్నాయని, కానీ ఒరిజినల్గా ఒకటే మతం, అదే శ్రీ విద్యా మతం. వైష్ణవులు మేము సపరేట్ అనుకుంటారు, వాళ్ళ దాంట్లో శివుడు తక్కువ అంటారు. శైవంలో మేము ఎక్కువ, వీడు తక్కువ అనుకుంటారు. అందరూ డివైడ్ చేస్తున్నారు. కానీ ప్రతివాడు అమ్మవారిని ఉపాసించాల్సిందే. మళ్ళీ విష్ణు శక్తి లేకుండా, లక్ష్మీదేవి లేకుండా విష్ణు ఏం చేయలేడు. సరస్వతి లేకుండా బ్రహ్మ ఏం చేయలేడు. తర్వాత పార్వతి లేకుండా శివుడు ఏం చేయలేడు. అంటే శక్తి లేకుండా ఎవరు ఏం చేయలేరు. అందరూ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవిస్తారు. ఎవడైనా మళ్ళీ గాయత్రి చదవాల్సిందే, దేవి ఇది చదవాల్సిందే. శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడు. శివుడు ఏం చేయలేడు, ఇక మామూలు వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి శక్తి ఉపాసన ఏదైతే ఉందో, పరాశక్తి ఉపాసన అనేది, అది టెక్నికల్గా ప్రపంచంలో అందరు చేస్తారు. అదేంది మరి అమెరికన్స్ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కూడా చేస్తున్నారు విద్యా ఉపాసన. రోజు తిండి అయితే తింటున్నారు లేదా? అన్నపూర్ణ ఉపాసన చేస్తున్నట్టే కదా, వాళ్ళకి తెలుస్తలేదు అంతే. కానీ టెక్నికల్గా ప్రతి వాడు ఈ ప్రపంచంలో శ్రీ విద్యా ఉపాసన తెలుసో తెలియకను అందరూ చేస్తున్నారు. అదే కామన్ పారామీటర్. ఏదైనా మనం ఎట్లా తీసుకోవాలంటే, ఐకమత్యం చేయాలంటే, అందరినీ కలపాలంటే ఒక కామన్ది తీసుకోవాలి. శ్రీ విద్య ఫండమెంటల్గా చెప్పేది ఐకమత్యం, శివశక్తుల ఐకమత్యం. శివశక్తి ఐక్యాన్ని శ్రీ విద్య మనకు నేర్పుతుంది. తర్వాత అందరూ దేవతలు, దాంట్లో ఇది అది అని లేదు. శ్రీ విద్యా ఉపాసనలో ఈ దేవత ఆ దేవత కాదు, అందరు దేవతలు ఏకమవుతారు. అందుకే షడామ్నాయ మంత్రాలని ఉంటాయి, దాంట్లో సప్తకోటి మహామంత్రాలు అన్ని దాంట్లోనే ఉంటాయి. ఈ దేవత దీంట్లో ఎక్స్క్లూడెడ్ అని ఉండదు. అది బుద్ధుడు కావచ్చు, ఇంకెవరన్నా కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళని కూడా అందరినీ దాంట్లో కలపాల్సిందే. ఎందుకంటే ఏ దేవతకైనా మళ్ళీ శక్తి కావాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచి ప్రపోజల్ ఏంటంటే, అందరూ ఐకమత్యం అనేది ఫండమెంటల్ దివ్యతత్వం. ఐకమత్యం లేకుండా అసలు ఇక్కడ రాక్షసత్వం, స్వార్థం అంటే ఐకమత్యం ఉండదు, నేను సపరేట్ అని అనుకుంటాం. నిస్వార్థం ఏదైతే ఉంటుందో, అందరూ ఒకటే అనే భావనతో అహంభావం ఉండదు, అక్కడ ఐకమత్యం ఉంటుంది. ఐకమత్యానికి ప్రతీక ఏంటంటే శ్రీ విద్య.
ఆ శ్రీ విద్యా దేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరి. అది 3గా వారాహి, శ్యామల, లలితగా మనకు దర్శనమిస్తాయి. శ్రీ విద్య నేర్చుకోవాలంటే ఎవరు కావాలంటే గురువు, చెప్పేవాడు కావాలి. ఆ గురువు ఏం చెప్తాడు అంటే మళ్ళీ దేవి వైపు చూపెడతాడు, అది తెలుసుకోరా బాబు అని. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ గురువుకు దేవికి డిఫరెన్స్ ఉండదు. దేవి దగ్గరికి పోయినాం అనుకో, డైరెక్ట్ శక్తి దగ్గరికి, ఆమె ఏం చెప్తుంది, సరస్వతి విద్యాదేవి మళ్ళీ గురువు దగ్గరికి పోమంటది, అంతే. ఈ మ్యూచువల్ నిన్న చెప్పినట్టు భావయంత, పరస్పరం భావయంత, ఒకళ్ళనొకళ్ళు భావయంత, అప్పుడు మాత్రమే శ్రేయస్సును అవాప్నుయాత్. కరెక్ట్గా అర్థం చేసుకోండి స్టెప్స్. గురుభక్తి అంటే పోయి అక్కడ పూజ, విగ్రహానికి పూజ చేసుడు ఒకటి కరెక్ట్ చేయాలి భావనతో, కానీ ముఖ్యంగా ఏంటి అంటే గురు పూజ. ఎందుకంటే దక్షిణామూర్తి పెట్టిన రోజు, గురువు పేరు మీద దక్షిణామూర్తి గురువే మనకు నేర్పించిన విశ్వనాథన్ సార్ గురువు ఏం చెప్పారు అంటే శ్రీ విద్య వైపు చూపెట్టారు. అంటే పూజ అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పిన విషయాలను ఆచరించడం పూజ. అది ఫండమెంటల్ ఫస్ట్ పాయింట్. పూజ అంటే పంచపూజ అవన్నీ తర్వాత, అవి భావం కరెక్ట్ భావం చేసుకుంటూ అవి చేయడం అది సెకండరీ. ఫండమెంటల్ పాయింట్ చెప్పిన విషయాలను అర్థం చేసుకొని, ఎందుకంటే ఈ ప్రతి చెప్పే మాట గురువు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి చేష్ట అజ్ఞానం నుంచి మనిషిని దూరంగా ఉంచుతుంది. అసతోమ సద్గమయ, అసత్యం నుండి సత్యం వైపు నడిపిస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం నుండి ప్రకాశం వైపు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతతత్వం వైపు నడుపుతుంది గురువు యొక్క ఉపదేశం. ఉపదేశం అంటే చెవులో వచ్చి మంత్రం చెప్పుడనే కాదు, నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా మంత్రమే. అది ఆచరించడం అనేది ఫస్ట్ ముఖ్యం. ఫస్ట్ వినాలి, విని ఆలోచించండి, మంచిగా మంథనం చేయండి. శ్రోతవ్య మంతవ్య. అది ఆలోచించకుంటే మళ్ళీ సేమ్ మొదటికే వచ్చేస్తుంది. కాబట్టి చెప్పింది మంథనం మంచిగా చేసి తర్వాత దాన్ని ధ్యాసలో పెట్టుకున్నప్పుడు మనం పూజించే దేవత దగ్గర ఐకమత్యం వచ్చినప్పుడు మనలో కూడా ఐకమత్యం అనేది వస్తుంది. లేకుంటే ప్రతి చోట అక్కడ డివైడ్ చేస్తుంటారు, కలిసి ఉండరు. కాబట్టి ఇవాళ నుంచి ఒక ప్రపోజల్ ఏంటంటే శ్రీ విద్య అనే దాన్ని గట్టిగా జీర్ణించుకోండి. ఆ పదాన్ని. ఒకటే కులం ప్రపంచంలో, బ్రాహ్మణులు లేరు, వైశ్యులు, శూద్రులు, ఇది వాళ్ళ పనులు అట. సెకండరీ డివిజన్. ప్రైమరీ డివిజన్ ఒకటే, పరాశక్తి కులం. రెండోదిగా ఆలోచించండి, అది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఇదే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. పరాశక్తి అన్నిట్లలో ఉన్నది. ఇప్పుడు ఒకళ్ళు ఊరి బయట అమ్మవారికి వేస్తుంటారు, బగళాముఖి, ఇంకేదో దేవత, పోచమ్మ, ఇల్లమ్మ, అందరు దేవతలు శ్రీ విద్యా ఉపాసకులు. వాళ్ళందరూ కూడా శ్రీ విద్యా ఉపాసకులు అన్నట్టే. శ్రీ విద్యలో ఈ దేవత ఉండదు, పోచమ్మ ఉండదు, ఎల్లమ్మ ఉండదు అని లేదు, అందరు ఉంటారు. వైష్ణవులు ఏమంటారు, అంతే, విష్ణువుకే పూజ చేయాలి, అది చేస్తేనే వైష్ణవులు. చాలా లిమిటెడ్ కేటగిరీ వాళ్ళు చిన్న గ్రూపు. కానీ శ్రీ విద్యా గ్రూప్ అట్లా కాదు. మీరు ఏ దేవత కన్నా చేయండి, వాళ్ళు శ్రీ విద్య దాంట్లో ఉన్నట్టే. ఏమి చేయని వాళ్ళు, నాస్తికులు కూడా ఉన్నట్టే. వాడికి తెలుస్తలేదు కానీ వాడు కూడా మళ్ళీ పొద్దున్న నుంచి శక్తి ఉపాసన చేస్తూనే ఉంటాడు. శక్తి ఉపాసన చేయకుండా వాడు ఇంచు కదలడు, వాడి శివం అన్నట్టే. కాబట్టి ఇప్పటి నుంచి బాగా ఇది మైండ్లో పెట్టుకోండి. గురువు, పరాశక్తి, ఈ రెండు. గురువు పరాశక్తిని చూపెడతాడు. పరాశక్తి మనకు నడిచే బలం ఇస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది, 3.
కర్మయోగం గురించి నిన్న నడుస్తున్నది. పరస్పరం భావయంత, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కర్మ, భగవంతుని ఉపాసన అంటే మనం చేసే ప్రతి పని కూడా ఆ శ్రీ విద్యా ఉపాసన అనే భావనలో ఉండాలి. ఆ, 15 కదా. ఏవం ప్రవర్తితం చక్రం, ఇదే చక్రం ఏదైతే జరుగుతున్నదో దీన్ని ఎవ్వరు, ఇప్పుడు చెప్పిన విషయం ఇది ఒరిజినల్ ట్రుత్. ప్రపంచంలో శక్తి ఉపాసన లేకుండా ఎవరు ఉండలేరు. తల్లి లేకుండా ఎవరికి జన్మ ఉండదు. కాబట్టి ఈ విశ్వాన్ని సృష్టించిన పరాశక్తి అందరూ ఆమె నుండే సృష్టించబడ్డారు. కాబట్టి అందరూ ఆమెను మూలతత్వాన్ని ఉపాసించాల్సిందే. అందుకే ఈ రకంగా ఎవరైతే చేయరో, ఎందుకంటే ఈ జగత్తు యొక్క చక్రం, ఇది ఫండమెంటల్ ట్రూత్. దాన్ని మనకు తెలిసి కూడా లేదు నేను సపరేట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అఘాయుహు, అంటే పాపం చేసేవాళ్ళు అన్నట్టు. వీళ్ళు ఇలాంటి ఒరిజినల్ సత్యాన్ని ఎవరైతే ఒప్పుకోరో, నేను అంధకారంలోనే ఉంటా అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళు పాపం చేసేవాళ్ళు. ఇంద్రియారామః, వీళ్ళు ఏంటి అంటే ఇంద్రియాలతో విషయాల యందు వీళ్ళు విహరిస్తుంటారు, వ్యర్థంగా జీవిస్తారు. వీళ్ళు మోఘం జీవతి, అంటే వాళ్ళ జీవనం వ్యర్థం, సత్యాన్ని ఒప్పుకోరు, ఉత్తగా అజ్ఞానంలో వండుకుంటూ వాళ్ళు బతుకుతారు. వాళ్ళ జీవితం వ్యర్థము అని తిడుతున్నాడు ఇక్కడ. తర్వాత యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఇక స్పెషల్ పర్సన్, మరి కర్మయోగం చెప్పుకుంటూ మరి కొందరు కర్మ చేయరు కదా, తపస్సు చేస్తూ ఉంటారు కదా, నిరంతరం సమాధి స్థితిలో ఉంటారు కదా, ఈ కొంచెం డౌట్ రాకుండా వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు అన్నట్టు. యహ మానవః తు, ఎవరైతే, ఏ మానవుడైతే ఆత్మరతి ఏవ, ఆత్మయందే రతి గలవాడు, నిరంతరం సమాధి స్థితిలో ఉండేవాడు, స్యాత్ అవుతాడో, ఆత్మతృప్త చ, వాడు ఆత్మ చేతనే తృప్తి చెందుతాడు, ఆత్మని ఏవచ సంతుష్ట, వాడు ఆత్మయందే సంతుష్ట, సంతోషించిన వాడు అవుతాడు, తస్య కార్యం కర్మ న విద్యతే, అలాంటి వానికి చేయదగిన కార్యము అంటూ ఏమీ లేదు. కర్మకు పూర్తిగా అతీతుడి, చెయ్యాలి, ఇతని డ్యూటీ. అవధూత ఎవరైతే ఉంటారో, అవధూత స్వరూపంలో ఉన్నవాడు, అతనికి ఇది చెయ్యాలి అని రూల్స్ ఏమీ ఉండవు. ఇది తప్పకుండా ఈ నియమము పాటించాలి అనే రూల్ ఉండదు. అన్నిటికీ అతీతుడు. అత్యాశ్రమం అంటే 4 ఆశ్రమాలకు అతీతుడు. ఎందుకంటే ఈ మోడ్లో ఉండడు, మనస్సు అనే మోడ్లో ఉండడు. కాబట్టి అన్నిటికీ అతీతుడు. అతనికి చేయవలసిన కర్మ అంటూ లేదు. అంటే క్లారిటీ ఇచ్చాడు. మరి ఏంటి అంటే, నైవ తస్య కృతేన అర్థో నా కృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిద్ అర్థవ్యపాశ్రయ. తస్య, అలాంటి వానికి, ఇహ కృతేన అర్థ, అంటే ఈ కర్మ చేత ఈ లోకంలో, ఇహ అంటే ఈ లోకంలో, కృతేన అర్థ, ఈ కర్మ చేత, అర్థ ప్రయోజనం నైవ, ఏమీ లేదు, అకృతేన కశ్చన, ఒకవేళ చేయకపోవడం చేత ఏమీ అతనికి లేదు, చేసినా చేయకున్నా అతనికి మ్యాటర్ కాదు. అస్య, అది చేస్తే ఎందుకు చేశావు అని లేదు, చేయకుండా ఎందుకు చేయలేదు అని లేదు. అస్య సర్వభూతేషు అర్థవ్యపాశ్రయ కశ్చిత్ న, వానికి అన్ని భూతాలయందు అర్థవ్యపాశ్రయ అంటే దేని ప్రయోజనం ఉద్దేశించి అతను చెయ్యడు. ఫలానా చేస్తే ఫలానా అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అని ఏమీ ఉండదు.
అతను చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. చేస్తే ఎందుకు చేశాడు అనడానికి వీల్లేదు, చేయకుండా ఎందుకు చేయలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కర్మకు అతీతుడు. అతను దేన్ని ప్రయోజనం ఆశించడు. ఇది చేస్తే ఇది రావాలి, అది చేస్తే అది రావాలి అని అతను అనుకోడు. అతను ఒక్కడు మాత్రమే ఆ జ్ఞాని, కర్మకు అతీతుడు. తస్మాత్ అందువల్ల అసక్తః సతతం కార్యం కర్మ సమాచరం. అసక్తో హ్యాచరన్ కర్మ పరమం ఆప్నోతి పురుషః. మరి అట్లా వాడుంటాడు, అతను కర్మకు అతీతుడు. అంతవరకు నువ్వు నేను కర్మకు అతీతుడిని, నేను సన్యాసం తీసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా అంటే నువ్వు ఆ స్థితికి ఇంకా రాలే. నువ్వు ఆ స్థితికి సమ్యక్ దర్శనంలో నువ్వు లేవు. పులిని చూసి నక్కవాత పెట్టుకుంటా అంటే ఎట్లా ఉంటుంది? ఎవరి పిహెచ్డి వాడిని చూసి ఇప్పుడే బిగినర్ ఎంటర్ అయ్యేవాడు నేను కూడా అట్లనే ఉంటా అంటే కుదరదు. కాబట్టి నువ్వు ఆ స్థితిలో లేవు. అలాంటి వాళ్లకు మాత్రమే ఆ కర్మకు వాళ్ళు అతీతులవుతారు. మరి నేను మరి అట్లాంటి స్థితికి ఆ ఆ లక్షణాలు ఏవైతే దాని వల్ల వచ్చే లాభం ఉంటుందో ఆ మోక్ష స్థితికి నేను కూడా పోవాలి. మరి ఎట్లా పోవాలని ఉంటది, ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే ఎట్లా? మరి ఇప్పుడు నా ధర్మం ఏమిటి అంటే ఏం చేయాలి నువ్వు? అతని పరిస్థితి ఏముంటది? అసక్త, దేని మీద అతనికి ఇచ్చ ఉండదు. నువ్వు కూడా అట్లా అసక్త, అంటి పెట్టుకోకుండా ఆసక్తి లేనివాడవై సతతం కార్యం కర్మ సమాచర. సతతం ఎల్లప్పుడూ కార్యం కర్మ సమాచర. నీ కార్యాన్ని నువ్వు చేయి. ఎందుకంటే నీ తత్వము భగవంతుడు సృష్టించినప్పుడు నీ తత్వం స్వధర్మం, నీకో ధర్మాన్ని పెట్టాడు. నువ్వు తెలిసినా తెలియకుండా అటువైపే ఉరుకుతావు. నువ్వు ఒకవేళ దాని నుంచి తప్పించుకోవాలని వేరే వైపు పోదామని చూస్తే ఏమవుతుందంటే నీకు శోకంతో కష్టాలు వస్తాయి. అంటే నీ మనసు నువ్వు బలవంతంగా నియంత్రించుకుంటే అది నీకు శోకాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నువ్వు నీ ధర్మం చేయి, కానీ అసక్త, ఆసక్తి లేకుండా దాని మీద అంటి పెట్టుకోకుండా ఎల్లప్పుడూ చేయదగిన కర్మ ఏదైతే ఉంటుందో, ఆ ప్రకృతి నిన్ను ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ కర్మను ఆచరించు. ఎప్పుడైతే, అందుకే దీంట్లో చాలా ముందర మంచి డీటెయిల్డ్గా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎట్లా అంటే అసక్త అంటే నీకు ఎప్పుడైతే ఆసక్తి ఉండదో, కర్మ ఆచరన్ పురుష ఆసక్తి లేకుండా కర్మం చేసే మనిషి పరం ఆప్నోతి, వానికి అతను మోక్షాన్ని పొందుతాడు కదా. ఎందుకంటే నీకు ఆసక్తి లేదు. నువ్వు ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పిన ఆ యోగి స్థితిలోనే ఉన్నట్టే టెక్నికల్గా. ఎందుకంటే అతనికి ఏం చెప్పాం, చేసినా చేయకున్నా ఒకటే. ఎందుకంటే అతను సమాధి స్థితిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏంది సంబంధం లేదు, నిత్యం ఆత్మలో రతి జరుపుతాడు. అయితే నువ్వు కూడా అలాంటి స్థితిలో నీ మనసు పూర్తిగా పోయేంత వరకు దీన్ని అంటి పెట్టుకోకుండా నువ్వు చేయాల్సిన కర్మను ఏదైతే ప్రకృతి ప్రేరేపిస్తుందో దాన్ని చెయ్యి. దాని నుంచి ఏం ఫలం ఆశించకు. అలాంటి స్థితిలో ఉన్నవాడు కూడా మోక్షాన్ని పొందుతాడు. దానికి ఆ జ్ఞానానికి అతను, ఎందుకంటే జ్ఞానం ఆల్రెడీ చెప్పా, జ్ఞానం ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పా. ఇప్పుడు నువ్వు కర్మ కూడా అదే పద్ధతిలో చేసినప్పుడు ఆ జ్ఞానం నిన్ను పట్టుకొని నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటున్నాడు. అందుకే కర్మణైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయ. ఇక మరి ఎవరెవరు చేశారు, ఈ రకంగా ఎవరు ఉన్నారు లోకంలో అని ఇక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. పలానా వాడు చేశాడు అంటే నిజమే, అయితే చేయవచ్చు అని మనకు ఎట్లనైతే వస్తుందో భావం. అందుకే కృష్ణుడు అనేక విధాలుగా అతనికి విషయాలు చెప్తున్నాడు. కర్మణైవ హి సంసిద్ధి ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుం అర్హసి. జనకాదయ, జనకుడు మొదలైన కర్మయోగులు, వాళ్ళు జ్ఞానులు. ఆ జ్ఞానం వచ్చాక కూడా ఏదైతే వాళ్ళ స్వధర్మం ఉన్నదో దాన్ని అనుష్ఠించారు. జనకాదయ కర్మణైవ సంసిద్ధిం ఆస్థిత, ఈ కర్మ చేతనే సిద్ధిని పొందారు. అంటే వాళ్ళు కర్మ ఆచరిస్తూ ఈ రకంగా వాళ్ళు జ్ఞానాన్ని గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. అష్టావక్రుడు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆజ్ఞవల్క్యుడు వాళ్ళ దగ్గర నుంచి కర్మ చేస్తూ
వాళ్ళు సిద్ధిని పొందారు. లోక సంగ్రహం ఏవ సంపశ్యన్ వా అపి కర్తుం అర్హసి. లోకోపకారం చేయడానికైనా దానికోసమైనా దాన్ని చూస్తున్నవాడవై సంపశ్యన్, సరే లోకానికి క్షేమము, లోక కళ్యాణార్థము అనే దృష్టి, లోక కళ్యాణం అనే దృష్టి పెట్టుకున్నా కూడా నువ్వు చేయడానికి అర్హసి, తగి ఉన్నావు, అంటే చెయ్యాలి నువ్వు లోక కళ్యాణం అనే ధ్యాస ఉన్నప్పుడు. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవ ఇతరో జనాః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ లోకంలో ఎట్లా ఉంటదంటే, ఫలానా వాడు గొప్పవాడు, శ్రేష్ఠుడు చేస్తున్నాడు అంటే ప్రధానుడు ఎవరో అతను ఏం చేస్తాడో మిగిలిన వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఇది హీరో ఏం చేస్తే వాళ్ళ లెక్క బట్టలు వేసుకుంటారు. అట్లనే వాడు చేసినట్టు వీడు ఫాలో అయిదామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది లోకరీతి. కాబట్టి శ్రేష్ఠ యత్ యత్ ఆచరతి, శ్రేష్ఠుడు ఏదేదైతే పనులు చేస్తాడో తత్తత్ ఏవ ఇతరః జనః, అదే పనులు వేరే జనాలు, ఫాలోవర్స్, సామాన్య జనులు ఆచరిస్తారు. సహా యత్ ప్రమాణం కురుతే, ఆ శ్రేష్ఠుడు దేన్నైతే ప్రమాణం అని చేస్తాడో తత్ లోకః అనువర్తతే, దాన్ని లోకము అనువర్తతే అనుసరిస్తారు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అందుకే ఇతను జనకాదులు వాళ్ళు ఒరిజినల్గా జ్ఞానులు, జ్ఞానం సంపాదించారు, సంపాదించినా కూడా కర్మ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు జ్ఞాని కాబట్టి అతను చేసే పనిని బట్టి మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. అతను చేయడం బంద్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా బంద్ చేస్తారు. కాబట్టి ప్రధానుడు అంటే జ్ఞాని, ఒక మార్గదర్శకుడు అన్నట్టు. ఆ మార్గదర్శకుడు ఏ దారిలో నడుస్తాడో మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి నువ్వు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు మధ్యలో ఇట్లా పారిపోతే రేపు ఎవరికి నమ్మకం ఉండదు, యుద్ధం, శత్రువులు వచ్చి ఆక్రమిస్తారు. ఇక తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ పార్థ, త్రిషు లోకేషు మే కర్తవ్యం నాస్తి. ఈ మూడు లోకాల్లో నాకు చేయదగ్గ పని అంటూ ఏది లేదు. అంటే నేను పూర్తిగా తృప్తుడను, నాకు ఇంకేదో కావాలని ఏమీ లేదు. కాబట్టి ఇది కర్తవ్యం నాకు అని ఏం లేదు. అవాప్తవ్యం అనవాప్తం నా, అంటే పొందదగినది పొందబడినది ఏది లేదు. అంటే ఇంకేదో పొందాలి, ఒకటి పొందా అది రక్షించుకోవాలి, ఇట్లాంటివి ఏమీ లేవు నాకు. కానీ కర్మని వర్తే వచ్చు, అయినా కూడా నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడు నీకు డ్రైవర్గా పని చేస్తున్నా ఇక్కడ కూర్చొని, ఈ రథాన్ని తోలుతున్నా కదా, నాకు ఇప్పుడు అవసరం అయింది. దీనివల్ల నాకేమన్నా వస్తుందా? మీకే రాజ్యం వస్తుంది, నాకేం వస్తుంది? అయినా కూడా ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేస్తున్నా అంటే నేను కూడా పని చేస్తున్నాను, నాకు ఏం అవసరం లేకున్నా కూడా దీనివల్ల వచ్చే నాకు ఏం లాభం లేదు, లోక కళ్యాణార్థం. ఎందుకంటే నేను చేయకుండా కూర్చుంటే అందరు అట్లనే చేస్తారు. అక్కడ మిగిలిన వాళ్ళు ఎటు అయినా నాకు సంబంధం లేదు, నా దాంట్లో నేను ఉంటా, అయినా కూడా చేస్తున్నా. ఇదే పద్ధతి. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తద అనువర్తతే. కాబట్టి నాకు దేనివల్ల ఏ అపేక్ష లేకున్నా, నాకు దేని మీద ఏ అపేక్ష లేకున్నా, ఏం లాభం లేకున్నా, ఏం ప్రయోజనం లేకున్నా, ఇంకా కొత్తగా పొందేది ఏం లేకున్నా నేను కూడా చేస్తున్నాను. చూడు నన్ను. యదిహ్యహం నవర్తేయ జాతు కర్మణ్ణి అతంత్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, అహం నేనిప్పుడు అతంత్రితః, అలసత్వం లేనివాడనై, తంద్రం అంటే అలసత్వం, అతంత్రితః అలసత్వం లేనివాడై, జాతు కర్మని నవర్తేయ యది, ఒకవేళ కర్మయందు ఒకవేళ ప్రవర్తించకుంటే, మనుష్యాః సర్వశః మమ వర్త్మ అనువర్తంతే, అందరూ కూడా కృష్ణుడు అట్లా చేశాడు కాబట్టి మేము కూడా అట్లనే చేస్తాం అని అందరూ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు.
కాబట్టి నేను కూడా కర్మ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకు కారణం నేను కూడా చేస్తున్నాను అని మొదలు చెప్పాడు. ఎందుకు చేస్తున్నాను? ఒకవేళ చేయకుంటే నన్ను అందరు ఫాలో అవుతారు. ఫాలో అయ్యి నా మార్గాన్ని అనుసరించి వాళ్ళు కూడా చేయకుండా కూర్చుంటారు. వాళ్ళకు మరి ఇట్లాంటి స్థితి వచ్చిందా లేదా అని ఆలోచించకుండా పైకి చేసే పనులను మాత్రమే చూస్తారు. కాబట్టి దాన్ని బట్టే నేను చేయాల్సి వస్తున్నది. ఉత్సీదేయు ఇమే లోక న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ఉపహన్యామి మా ప్రజా అహం కర్మ న కుర్యాన్ చేత్. ఒకవేళ నేను ఈ కర్మను చేయకుంటే ఇమే లోక ఉత్సీదేయు ఈ లోకాలన్నీ నశించిపోవచ్చు. అందరు కూడా ఇట్లనే నేను కూర్చొని ఇంట్లో నాకు ఏం అవసరం లేదు, దేని నుంచి ఏం వచ్చేది లేదు, కావాలి అని లేదు, నేను ఇంట్లో కూర్చుంటే అందరు కూడా అదే పని చేస్తారు. చేసి లోకాలన్నీ నశించిపోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధంలో శత్రువులు వాళ్ళు దుష్టులు, వాళ్ళకి కావాలని ఉన్నది. నాకు వచ్చినా రాకున్నా ఒకటే. నేను వెనుక కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు? దుష్టత్వంతో మొత్తం నాశనం చేస్తారు కొట్టుకొని. శంకరస్య కర్తాస్యాం. ఒకవేళ అట్లా చేస్తే ఈ సంకరానికి నేను కర్త అయితా. ఇమాహ ప్రజా ఉపహన్యాం. ఈ అందరినీ నేను నశింపజేసేవాడిని అవుతాను. ఒక్క నాది నేనే చూసుకుంటే, నాకు అవసరం లేదు అని చూసుకుంటే, మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కావాలి, కొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు. జ్ఞాని మౌనంగా ఉంటే ఈ బాధ వస్తుంది. నాకు అవసరం లేదు అని కూర్చుంటే అజ్ఞానులు ఏం చేస్తుంటారు? కొట్టుకుంటుంటారు. లోకం అంతా నశించిపోతుంది. కాబట్టి ఈ లోకాన్ని రక్షించాలి. కాబట్టి నేను కూడా ఆ అజ్ఞానులు వాళ్ళ అజ్ఞానంతో పనిచేస్తారు. నేను కూడా వాళ్ళలాగానే జ్ఞానంతో పనిచేస్తాను. చేసినప్పుడు వాళ్ళు కంట్రోల్ అవుతారు. నేను జ్ఞానిని కాబట్టి మూలకు కూర్చుంటే ఏమైంది? నాకు అవసరం లేదు, కానీ వాళ్ళ కోసం ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి లోకక్షేమం కోసం చేయవలసి వస్తుంది, లోక కళ్యాణార్థం చేయవలసి వస్తుంది. కాబట్టి నువ్వు కూడా పని చేయి. సక్తాః కర్మణ్య విద్వాంసు యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంసస్తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. ఓ భారత, ఓ అర్జున, కర్మణి సక్తాః అవిద్వాంసః. ఈ కర్మయందు సక్తాః ఆసక్తితో కర్మ చేయాలి అనే కోరికతో కొందరు అవిద్వాంసః అజ్ఞానులు యథా కుర్వంతి ఏ విధంగా చేస్తారో. వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఆకాంక్ష, కోరిక, దాని మీద చెయ్యాలి అనే ఒక అభిలాష, దాంతో వాళ్ళు చేస్తారు. ఇక లోక సంగ్రహం చికీర్షు అంటే లోకాన్ని, లోక కళ్యాణార్థం, లోకానికి మంచి చేయాలి, లోకాలను కలపాలి. కళ్యాణం అంటే ఏంది? ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో చికీర్షు చేయదలిచిన విద్వాంసుడు, జ్ఞాని, అసక్త, వానికి ఆసక్తి లేదు ఒరిజినల్గా, అది చేయడానికి వానికి అవసరం లేదు, అయినా కూడా తథా కుర్యాత్, వాడు అట్లనే చేస్తాడు వీళ్ళలాగానే. ఆసక్తి లేకుండా విద్వాంసుడు చేస్తే ఆసక్తి కలిగి అజ్ఞాని చేస్తూ ఉంటాడు. ఇక్కడ యుద్ధంలో వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. కౌరవులు పాండవులు. కౌరవులు ఎందుకు యుద్ధం చేస్తున్నారు అంటే మనల్ని ఓడించి రాజ్యాన్ని మనకి ఏమి ఇవ్వకుండా వాళ్ళు అనుభవించి ఇంకా పేరు తెచ్చుకోవాలని వాళ్ళకున్నది. మరి మనం ఎట్లా ఉన్నాం? మనకు ఆ రాజ్యం అవసరం లేదు, దానివల్ల మనకు వచ్చేదే లేదు, ఆ సుఖాలు భోగాలు అనుభవించాలని కోరిక లేదు, కానీ వాళ్ళని ఎదుర్కోవాలి. లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దుష్టత్వంతో లోకాన్ని నాశనం చేస్తారు. కాబట్టి మనం చేసే పని కోరిక లేకుండా, ఆ చెయ్యాలి అనే ఆసక్తి లేకుండా చెయ్యాలి. అట్లా చేసినప్పుడే వాళ్ళ దుష్టత్వం కంట్రోల్ అవుతుంది, లోకము నిలబడుతుంది అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. నాకు అవసరం ఏంటి అదంతా అంటే అవసరం లేదు, జ్ఞానికి అవసరం ఉండదు, కానీ చేస్తాడు. అట్లా చేసినప్పుడు ఎదుటివాడు వాడి దుష్టత్వం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు విష్ణువుకు భూమిని కాపాడడం అవసరం, ఆయనకేం వచ్చింది? ఆయన ఎక్కడనో తపస్సు చేసుకుంటుంటాడు.
మరి ఎందుకు వచ్చి చేశాడు ఇదంతా అంటే, ఆసక్తి లేకున్నా అసక్త స్థితిలో, జ్ఞాన స్థితిలో చేశాడు. చేయకుంటే వాళ్ళు పెట్టిరేగిపోతారు, నాశనం చేస్తారు. కాబట్టి వాళ్ళలాగా చేయాల్సి వస్తుంది. అట్లా నువ్వు చెయ్యాలి, అదే కరెక్ట్ పద్ధతి. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మ సంగినాం అజ్ఞానం బుద్ధి భేదం న జనయేత్. ఈ కర్మలయందు ఆసక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అజ్ఞానులకు బుద్ధి భేదాన్ని మనం పుట్టించకూడదు. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళకు దాని మీద ఆసక్తి ఉంటుంది, చేస్తూ ఉంటారు. మనం పోయి దానికి వాళ్ళు చెప్తే వాళ్ళు వినరు. మనం చేసుకుంటూ గట్లెందుకు చేస్తావు, కోరికతో వేయాలి, ఇట్లా వేయాలి అట్లా వేయాలి అని మనం ఏదో చెప్పాం ఉపదేశం. వాడు చేసేదే చేస్తాడు, అది లోపల నుంచి రావాలి. కాబట్టి బుద్ధి భేదాన్ని చేయకూడదు, వాళ్ళకు పోయి స్పెషల్గా ఫోర్స్ చేయకూడదు. అని బుద్ధిలో ఏదో చెప్తే వాడు చేసే పని చేయడు. ఒక దాంట్లో ఎంగేజ్ అయి ఉన్నాడు, సరే ఆసక్తితోటే చేస్తున్నాడు. చేసేవాడిని మనం పోయి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తున్నాడు. విద్వాన్ యుక్త సమాచరన్ సర్వకర్మాణి జోషయత్. విద్వాంసుడు శ్రద్ధతో తాను చేస్తూ వాళ్లతో అన్ని పనులు చేయించాలి. అంటే కర్మ అనేది, కర్మ ప్రవృత్తి నడుస్తూనే ఉండాలి, కర్మ ప్రవృత్తి ఆగకూడదు. అయితే విద్వాంసుడు కానివాడు చేస్తుంటాడు, కోరికతో చేస్తాడు. చేసినప్పుడు దాని క్వాలిటీ పడిపోతుంది, దాని క్వాలిటీ ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. కోరిక లేకుండా ఆసక్త స్థితిలో చేసేవాడి క్వాలిటీ చాలా హై ఉంటుంది. కాబట్టి వీడు వాళ్లకు మెళకువలు నేర్పుతూ వాళ్లతో పనులు చేయించాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి యొక్క గుణాల చేత, సత్వరజస్తమో గుణాల చేత, మాయ చేత, క్రియమాణాని కర్మాణి, ఈ చేయబడుతున్న కర్మలు ఏవైతే ఉంటాయో, సర్వశః అన్ని విధాలుగా, అహంకార విమూఢాత్మ, ఈ మూఢబుద్ధి కలిగిన అహంకారి ఎవరైతే ఉంటారో వాడి అహంకారం చేత బుద్ధిహీనత కలిగి అహం కర్త ఇది మన్యతే, నేనే ఇదంతా చేస్తున్నాను అని వాడు అనుకుంటాడు. నేను ఇవాళ ఇది చేశాను, నేను ఇవాళ అది చేశాను, నేను లేకుంటే ఇది లేదు అనే ఒక భావనలో ఉంటాడు. వాడెవరు? విమూఢాత్మ, మూఢమైన బుద్ధి గలవాడు. అది మాయ వల్ల అన్ని జరుగుతున్నాయి, 3 గుణాల వల్ల జరుగుతున్నాయి. జ్ఞాని ఒరిజినల్గా కర్మ ఏమీ చెయ్యడు, కర్మ చేస్తున్నా అనుకోడు కాబట్టి చేయడు అని, కానీ చేస్తాడు. అసక్త అంటే వాడు చేస్తున్నా అనుకోడు కానీ చేస్తాడు. అక్కడనే మొత్తం కిట్టుకున్నది. కాబట్టి మూఢుడు మాత్రం నేనే చేస్తున్నా అని భ్రమలో ఉంటుంటాడు. అలాంటి వానికి వీడు గైడ్ చేయాలి అని చెప్తున్నాడు. తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతి. ఓ మహాబాహో, ఓ అర్జున, గుణకర్మ విభాగయో తత్వవిత్, ఈ గుణ విభాగము కర్మ విభాగము, ఈ తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసిన వాడు ఎవరైతే ఉంటారో, గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ రూపమైన గుణాలు, అది గుణాల విషయ రూప, ఇంద్రియాలు అక్కడ విషయాలు, రెండింటి మధ్య దీనికి గుణాలు ఉన్నాయి, అవి గుణాలు ఉన్నాయి. ఈ రెండు ఒకదానికొకటి వర్తిస్తున్నవి, కానీ నేనేదో చేస్తున్నా అని దాని మీద ఆసక్తుడు కాడు. ఆసక్తి లేకుండా పని చేస్తాడు. ఆసక్తి లేకుండా పని ఎట్లా చేస్తారు అంటే అదే మరిగా గదే సాధించాలి. ఇంకా ఎక్కువ మంచి చేయవచ్చు. ప్రకృతి గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్న విదో మందాన్ కృత్స్నవిన్ న విచాలయేత్. ప్రకృతే గుణ సమ్మూఢా, ఈ ప్రకృతి యొక్క గుణాల చేత వాడు మూఢుడై గుణకర్మసు సజ్జంతే,
ఈ గుణాల కర్మయందు ఎవరైతే సప్తులవుతారో, ఆసక్తిని చూపెడతారు, తాన్ అకృత్స్న విదః అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా అసంపూర్ణమైన విషయాలను తెలుసుకొని మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్, వాళ్ళు అలాంటి వాళ్ళు అని తెలుసుకొని ఆ మందబుద్ధులను కృత్స్నవిత్ అంటే అన్ని పరిపూర్ణ జ్ఞానము తెలిసినవాడు నా విచాలే చెలింపజేయకూడదు అంటున్నాడు. వాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు, చేసే వాళ్ళను చేయనియాలి. అంటే ఇదేంటి మరి, అంటే జ్ఞానం నేర్పకూడదా, మనం ఈ ప్రవచనాలు ఇవ్వకూడదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే వాడు దాంట్లో ఆసక్తితో ఉన్నాడు. ఆ ఆసక్తితో ఉన్నవాడిని మనం ట్యూన్ చేయాలి తప్ప నువ్వు పూర్తిగా డైవర్ట్ చెలింపజేయడం అంటే ఆ యొక్క మార్గం నుండి పూర్తిగా ఒక్కసారి జరపడం, అలా చేయకూడదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే స్లోగా ఎక్కుతాయి. మందు ఒకటేసారి రావాలి అంటే తాగేటాన్ని నువ్వు బంద్ చేయి వాడి నుంచి అంటే అప్పుడప్పుడు బంద్ చేయలేడు. వాడు మెల్ల 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 మెల్లగా వాడిని ట్యూన్ చేయాల్సి వస్తుంది. అట్లనే ఇతను వాడి కర్మల్లో హెల్ప్ చేయాలి. ఎట్లా హెల్ప్ చేయాలి అంటే నువ్వు చెయ్యి, ఇట్లా చేయి, ఇట్లా ఇట్లా చేసుకుంటూ స్లోగా వాడికి గైడ్ చేస్తుంటావు అన్నట్టు. అప్పుడు వానికి ఒక స్థితి జ్ఞానం వచ్చినప్పుడు మెల్లమెల్లగా అది నేను చేస్తులేను అనే విషయం అర్థమవుతుంది. అందుకే మై సర్వాణి. మరి ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మారడం ఎవరికైనా కష్టం. మరి వాళ్ళ గైడెన్స్ ఏంటి? ఎప్పుడు నేను చేస్తున్నా అనే భావననే వస్తుంటది. కాబట్టి ఏం చేయాలి అంటే మై సర్వాణి కర్మాణి సన్యస్యాద్ ఆత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వ యుధ్యస్వ విగత జ్వర. సర్వాణి కర్మాణి, నువ్వు ఏదైతే చేస్తున్నావో మొత్తం కర్మలను నేను చేస్తున్నా అని అనుకుంటున్నావు. అనుకోవడం మారడం చాలా కష్టం. ఎవరికైనా కూడా నేను చేస్తులేను అనే భావన రాదు అంత ఈజీగా. నేనే అనుకుంటున్నా కదా, పొద్దున నుంచి నేనే చేస్తున్నా కదా, అది ఎట్లా వస్తుంది అని క్వశ్చన్ వస్తుంది అప్పుడే. అది సాధ్యం కాదు అంత ఈజీగా. కాబట్టి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మై సర్వాణి కర్మాణి. సరే, నువ్వు మొత్తం చేయి, మంచి అద్భుతంగా చేయి. ఓకే, అన్ని నువ్వే చేస్తున్నావు కదా, నువ్వే చేయి, మంచి ఆసక్తితో చేసి సర్వాణి కర్మాణి అధ్యాత్మ చేతస నీ వివేక బుద్ధితో మై సన్యస్య నాకే అర్పించు. నువ్వు మొత్తం చేసి మళ్ళీ నాకే సమర్పించు. మంచి చెడు సరే ఏది చేస్తుంది మొత్తం నాకు సమర్పించు. ఆ యొక్క భక్తి సమర్పించుకుంటే మొత్తం పాపాలను చేసి తీసుకువచ్చి పెట్టుడు కాదు, గట్లా కాదు. భక్తి ఉన్నవాడు పాపాలు చేయడు. ఫస్ట్ ఏదో సరే ఒకటి రెండు అటు ఇటు చేసిన వాడు మొత్తం నా దగ్గరికి వచ్చి సమర్పించు. సమర్పించినప్పుడు మై సన్యస్య నిరాశి, కోరికలు లేనివాడు. మొత్తం చేసావు, చేయాల్సింది చేసావు, రోజంతా తిన్నావు, అది చేసావు, ఇది చేసావు, ఏదో పనులు చేసావు, అటు పోయినావు ఇటు పోయినావు. చేశాక మళ్ళీ నాకు సమర్పించి నిర్మమః, ఇక అయిపోయినాక మళ్ళీ తెల్లారి వేరే మ్యాటర్. కాబట్టి కోరికలు లేకుండా నిరాశి నిర్మమః మమకారం లేకుండా భూత్వ అయి విగత జ్వర యుధ్యస్వ, పోయిన విగత జ్వర పోయిన దుఃఖం కలవాడివై యుధ్యస్వ భయపడకుండా యుద్ధం చేయి. మొత్తం యుద్ధం చేయి, అన్ని చేసి నాకు సమర్పించు. నేను చెప్తున్నా కదా, పోయి చెయ్యి. చేశాక ఏదైతే ఫలం ఉంటుందో ఆ కర్మలన్నీ నాకు సమర్పించు అని చెప్తున్నాడు. లేకుంటే డౌట్ ఏం వస్తుంది, నేను చేస్తలేనని ఇట్లా వస్తున్నది, నేనే కదా నీతో మాట్లాడుతున్నది, నేనే కదా చెప్తున్నది, నువ్వే కదా నాకు చెప్తున్నావు, ఇట్లా విపరీతమైన భావనలు వస్తాయి. నువ్వు ఇంకా ఆ స్థితికి చేరుకోనప్పుడు మనం వాళ్ళని చెలింపజేయకూడదు. ఏం చేస్తలేనంటే వాడికి ఏం చేయకుండా కూర్చుంటాడు, వాడికి అర్థం కాదు. ఎందుకంటే అది స్వతహాగా లోపల నుంచి నేను అనే భావన వచ్చేస్తున్నప్పుడు మరి ఎట్లా అంటే సొల్యూషన్ ఇది మై సర్వాణి కర్మాణి సన్యస్యాత్ ఆత్మచేతస. అలాంటి స్థితిలో ఇక లొల్లి ఉండదు. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవ
శ్రద్ధావంతో అనసూయంతో ఉచ్యంతే తేపి కర్మ. ఏ మానవులైతే శ్రద్ధావంత శ్రద్ధ గలవారై అనసూయంత అంటే అసూయ లేని వాళ్ళే మే ఇదం మతం, ఇప్పుడు నేను చెప్పిన ఈ మతం ఏదైతే ఉన్నదో ఈ సిద్ధాంతాన్ని నిత్యం అనుతిష్టంతి ఎల్లప్పుడూ ఆచరిస్తారు. తేపి కర్మభిహి ముచ్యంతి, వాళ్ళు కూడా ఈ కర్మల చేత విడవబడతారు. వాళ్లకు కర్మలు అంటుకోవు. సర్వం నాకు సమర్పించిన వాళ్లకు ఏ కర్మలు అంటుకోవు. అందుకే ఏ త్వేత అభ్యసూయంత నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏతు ఎవడైతే మే ఏతత్ మతం, ఇప్పుడు నేను చెప్పిన విషయం నాకు సమర్పణ చెయ్యాలి అనే విషయం అభ్యసూయంత అసూయతో చూస్తారు. వీడికి నేనేంది ఇచ్చేది అనే అసూయతో ఎవరైతే చూస్తారో, వీడు చెప్పింది నేను వినాలా చూస్తారో, నా అనుతిష్టంతి ఆచరించరు, వాడు సర్వజ్ఞాన విమూఢాన్ అన్ని విషయాల్లో వాడు అన్ని జ్ఞానాల విషయాల్లో వాడు మూఢుడు. అలాంటి మూఢులైన తాన్ వాళ్లను అచేతసః అంటే వివేకం లేని వాళ్ళుగా, నష్టాన్ విద్ధి నశించిన వాళ్ళుగా చూడు. వాడు మూర్ఖుడు. నాకెవరైతే కర్మలను సమర్పణ చేయడో వాడు కేవలం మూర్ఖుడు, వివేకం లేని వాళ్ళు నష్టపోతారు. నశించిన వాడిగా యూజ్లెస్. ఇంతకుముందు చెప్పినట్టు వాడు పుట్టనట్టే. అలా నువ్వు తెలుసుకో అంటే ఇక్కడ గురువుగా చెప్తున్నాడు అన్నట్టు. గురువుకు సర్వ సమర్పణ దేవి. అందుకే శ్రీ విద్య ఏం చెప్పాం ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు, లోకాలను సృష్టించిన దేవి. సర్వం సమర్పణ చేయాలి. సర్వకర్మలు సాధ్యమైనంత దానికి తగులుకోకుండా, నేను చేస్తున్నా అనే భావన వస్తుంటది కాబట్టి తగులుకోకుండా, నాది నాకు అనకుండా, ఏదైతే ప్రకృతి మిమ్మల్ని అజ్జేస్తుంటుందో ఆ పద్ధతిలో చేసుకొని సర్వం భగవంతునికి దేవికి సమర్పణ చేయండి. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కర్మల నుంచి మీరు విముక్తులవుతారు అని చెప్తున్నాడు. ఏది జరగానో జరుగుతుంటూ పోతుంది. ప్రకృతి ఎట్లనైతే మిమ్మల్ని పుష్ చేస్తుందో ఆ ప్రకారంగా ఇవన్నీ కంట్రోల్స్ పెట్టుకుంటూ ఏవైతే చేయవలసిన పనులు ఉంటాయో చేసుకుంటూ, నేను చేస్తున్నా అనే భావన వస్తున్నది కాబట్టి ఇవి రాకుంటే లొల్లే లేదు. వస్తుంటే ఆ వచ్చిందంతా ఇచ్చేయండి. ఇట్లా ఉండడమే పద్ధతి. అప్పుడు మాత్రమే ఈ కర్మల నుండి వాడు విడవబడతాడు. ఒకవేళ అట్లా చెయ్యడో, ఎవరైతే అట్లా చెయ్యరో వాడు మాత్రం వివేకం లేదు వాడికి. ఈ మతం ఎవరైతే ఆచరించరో వాడికి వివేకం లేదు, వాడు నశించిన వాడు అవుతాడు అని చెప్తున్నాడు. తదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవానపి స్వస్యాః ప్రకృతేః సదృశం చేష్టతే. జ్ఞానవంతుడైనా కూడా స్వస్యాః ప్రకృతేః తన ప్రకృతి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. జ్ఞానైన వాడికి ఒకడు కామ్గా ఉండే టైప్ ఉంటుంది, ఒకడు చెప్పే టైప్ ఉంటుంది, ఒకడు పనిచేసే టైప్ ఉంటుంది. ఎన్నో రకాల వాళ్ళ తత్వాలకు అనుసంధానం దానికి తగ్గట్టు, ఆ స్వభావానికి తగ్గట్టు అతను ప్రవర్తిస్తాడు. భూతాని ప్రకృతి యాంతి, అన్ని ప్రాణులు తన స్వభావం, ప్రకృతి అంటే తమ స్వభావాన్ని యాంతి పొందుతవి. రాముడు అట్లెందుకున్నాడు, కృష్ణుడు ఇట్లెందుకున్నాడు, నరసింహస్వామి అట్లెందుకున్నాడు అంటే వాళ్ళ ప్రకృతి అది. వాళ్ళ ప్రకృతికి తగ్గట్టు వాళ్ళు ఆ పనులు చేస్తారు. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహము అని ఏమీ చేయలేదు. ప్రకృతికి తగ్గట్టే జరుగుతుంది కానీ నిగ్రహం ఏమీ చేయగలదు అని చెప్తున్నాడు. నిగ్రహం అంటూ ఉండదు. పూర్వజన్మ యొక్క కర్మానుసారంగా వాళ్ళ ప్రకృతి అనేది వస్తుంది. ఆ ప్రకృతికి తగ్గట్టు పనులు చేస్తారు. మరి ఆ కర్మ నుంచి ఎట్లా ఏంటి కర్మను ఏం చేయాలి అంటే, ఒరిజినల్ గా కర్మ అనేదే లేదు. కర్మ లేకుండా ఆత్మలో నిరంతరం ఉండేవాడు ఏ కర్మ చేయడు, నేను చేస్తున్నా అనుకోడు. కానీ చేస్తున్నా అని అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఏం చేయాలి, నా మతం ఏంది మొత్తం నాకు సమర్పించి
మళ్ళీ నేను చేశాను మళ్ళీ తెల్లారి నేను అది చేశా అనకండి. అయిపోయింది. ఏదో చేశా, ప్రకృతిని బట్టి నా స్వభావాన్ని బట్టి చేశా, అంతా ఈశ్వరునికి సమర్పించా, ఇప్పుడు అయిపోయింది. కొత్త డే స్టార్ట్. మళ్ళీ ఏదో చేశా అనుకుంటారు, మళ్ళీ సమర్పించుకోండి, అయిపోయింది, కథం. ఇది పద్ధతి, ఇదే నా మతం అని చెప్తున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితో తయోర్న వశం ఆగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినో. ఇంద్రియస్య అంటే ప్రతి ఇంద్రియం యొక్క అర్థే విషయం యందు రాగద్వేషౌ వ్యవస్థితో రాగద్వేషాలు ఉంటాయి. కళ్ళు కొన్నిటిని చూడంగానే రాగం, దాని మీద రాగం పుడుతుంది, కొన్నిటిని చూస్తే ద్వేషం పుడుతుంది. చెవులు కొన్ని వింటే మంచిగా అనిపిస్తాయి, కొన్ని వింటే మంచిగా అనిపించదు. ఈ ఇంద్రియాలన్నీ ఈ విధంగానే వాటికి రాగద్వేషాలు సహజంగా నిలిచి ఉన్నవి. తయోహు వశం న ఆగచ్చేత్. ఆ రెండిటి యొక్క వశాన్ని మనం పొందకూడదు. అంటే ఇది బాగా మంచిది, ఇది బాగా చెడ్డది అనే యొక్క భావనలు రాకూడదు. వస్తే ఏమవుతుందంటే అవి డామినేట్ చేసి కష్టాలను తెచ్చిపెడుతుంది. తౌ అస్య పరపంథినౌ. ఈ రెండు, రాగము కష్టమే, ద్వేషము కష్టమే. రాగము కావాలంటే ఎప్పుడో చూడబుద్ధి అవుతుంది, ద్వేషం వస్తే అసలే చూడబుద్ధి కాదు. అది మన కంటికి రాగానే మనకు కష్టం అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మంచివి కాదు. ఈ రెండు పరిపంథినవు, రెండు కూడా విఘ్నాలే. రాగము విఘ్నమే, ద్వేషం కూడా విఘ్నమే అని చెప్తున్నాడు. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అందుకే స్వనుష్ఠితాత్, పరిపూర్ణంగా చక్కగా అనుష్ఠింపబడిన, పరధర్మాత్, పరధర్మం కంటే, విగుణ, మన అనుష్ఠానంలో కొన్ని లోపాలున్నా కూడా స్వధర్మమే శ్రేయాన్, మన స్వధర్మమే మంచిది. అర్జునునికి స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం. క్షత్రియుడు, అయ్యో దీంట్లో యుద్ధం చేస్తే చస్తారు, వాళ్ళకి అదైతుంది ఇదైతుంది, ఇవన్నీ ఏంటి అంటే లోపాలు, విగుణ. అవన్నీ విగుణాలు, లోపాల్లాగా కనబడుతున్నాయి. ఆ అనుష్ఠానంలో కొన్ని లోపాల్లాగా అవి అనిపిస్తున్నవి. అయినా కూడా పరధర్మం ఏంది? అక్కడ సన్యాసం. సన్యాసంలో ఈ దోషాలు లేవు కదా, పరధర్మం. మరి అందుకే ఆ పరధర్మం కన్నా దాంట్లో చక్కగా ఉన్నట్టు అనిపిస్తుంటది. అయినా కూడా స్వధర్మమే చేయవలెను. స్వధర్మము విగుణమైనా కూడా, కొన్ని లోపాలు ఉన్నా కూడా, శ్రేయ, ఇదే ఎక్కువ శ్లాఘించదగినది. స్వధర్మే నిధనం శ్రేయ. ఈ స్వధర్మంలో మరణం, నిధనం అంటే మరణం, ఏది లేకపోవడం, ఏమీ లాభం లేదు. స్వధర్మంలో మరణం వచ్చినా కూడా శ్రేయ, అదే మంచిది. పరధర్మ భయావహ. ఈ పరధర్మం ఎప్పుడు భయావహ, చేయాల్సిన పని చేయకుండా ఏదో కొత్తగా చేస్తే అక్కడ ఏమవుతుందంటే భయాన్ని కలిగిస్తుంది. మన డ్యూటీ ఏంటి? మనం ఇప్పుడు విద్య చెప్పేవాడు విద్య చెప్పకుండా వాడు పోయి ఇంకేదో చేస్తే, బిజినెస్ చేస్తా అంటే ఇట్లా ఉంటుంది. రాజు పోయి రాజధర్మం చేయకుండా నేను ఇంకోటి ఏదో సన్యాసం తీసుకుంటా అంటే ఇట్లా ఉంటుంది. సన్యాసులు పోయి నేను సన్యాసం చేయకుండా నేను రాజకీయం చేస్తా అంటే ఇట్లా ఉంటుంది. ఏది కూడా మంచిగా ఉండదు. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. స్వధర్మం అంటే మనకు సూటబుల్, ఆ సూటబుల్ పనిని చేయాలి. ఇప్పుడు ఈయనకు తపస్సు చేసుడు సూటబుల్ కాదు, నీకు చేయరాదు. మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే కంట్రోల్ పెట్టుకోరాదు. అన్ని శక్తులు సంపాదించి యుద్ధం చేయగలుగుతాడు. ఆ యుద్ధం చేయాల్సింది స్వధర్మం, కాబట్టి దాన్ని చేయాలి. ఏ పని ఎవరి ఎబిలిటీని బట్టి వాళ్ళు చేయాలి. కానీ నేను కొత్తగా చేస్తా అంటే అది చండాలంగా ఉంటుంది. కాబట్టి అదే చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ ఫలాధిపని యోజిత. ఓ వార్ష్ణేయ, అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అన్నట్టు, అడుగుతున్నాడు. అథ, మరి వార్ష్ణేయ, వృష్ణి వంశంలో కొట్టిన ఓ కృష్ణ, అయం పురుష అనిచ్చన్ అపి బలాత్ నియోజిత ఇవ.
ఈ పురుషుడు ఎవరైతే చెప్తున్నావో ఈ పురుషుడు అనిచ్చన్ అపి ఇష్టం లేకున్నా కూడా బలాత్కారంగా నియోజిత ఇవ ఆజ్ఞాపింపబడ్డా అన్నట్టు. వీడిని ఎవరు నియోగిస్తున్నారు ఇంత బలవంతంగా? కేన ప్రయుక్త పాపం చిరతి. మరి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి విషయాలు తెలిసి కూడా ఆ పనులు ఎందుకు చేస్తున్నాడు? ఎవరి చేత ప్రేరేపింపబడ్డవాడై ఈ పాపాలను ఈ మనిషి ఆచరిస్తున్నాడు? ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? మళ్ళీ పోయినాక ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? మరి మర్చిపోకుండా వేయాలి కదా. అసలు వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇలా పాపాలను చేయడానికి అని అర్జునుడు అడుగుతాడు. మరి ఇంత చెప్తున్నావు నాకు ఎందుకు ఎక్కుతలేదు? సరే నాకు అని కాదు కానీ ఇన్ జనరల్ ఎందుకు వీళ్ళు ఇన్ని చెప్పినా కూడా గురువు చెప్తాడు, అన్ని చెప్పినా వీడు బుద్ధి మళ్ళీ ఎక్కడికి ఎందుకు భ్రష్టు పడుతున్నది, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పవలసి వస్తున్నది? దీనికి కారణం ఏంటి అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇది చాలా సీక్వెన్స్. ఎందుకు మనం చెప్పినా కూడా మళ్ళీ మనకి కుతులేదు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పవలసి వస్తున్నది? కారణం ఏంటి? ఎందుకు మర్చిపోతున్నాం అంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. ఎందుకు నాకు కోపం వస్తున్నది? కోపం తెచ్చుకోవాలని లేదు కానీ వస్తున్నది, దాన్ని తగ్గించుకుందాం అనుకుంటున్నాం కానీ వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే ఇక చెప్తున్నాడు దీనికి కారణం ఏంటి అంటే ఏష రజోగుణ సముద్భవ. ఇది ఏదైతే ఉన్నదో రజోగుణం నుండి వస్తున్నది. రజోగుణం అంటే అహం, దాని నుంచి వచ్చి అది కామః ఏషః అదే కామము. రజోగుణం నుంచి వచ్చేదే కామము. క్రోధః అదే క్రోధము. మహాశనః ఇది దీనికి అత్యధికమైన అంటే దీనికి ఎండ్ లేదు. కామానికి క్రోధానికి ఎండ్ లేదు. అది ఎంత ఇచ్చినా కూడా అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తే అగ్ని మండుతుంది తప్ప ఈ కామం అయిపోయింది అని ఉండదు. మహాపాప్మ ఇది చాలా పాపం కలిగినది. ఏనం ఇహ వైరిణం విద్ది ఇదే నీకు శత్రువుగా తెలుసుకో, అదే నిన్ను చేపిస్తుంది. ఆ అహం ఏదైతే ఉందో అంటే ఏం జరుగుతుందంటే క్రోధము ఎందుకు వస్తుంది? మనిషి స్టేబుల్గా ఎందుకు ఉంటాడు అంటే అహం నేను ఫలానాది నాకు కావాలి ఆసక్తి ఉంటుంది. కోరిక అంటే అర్థం ఏంటి అంటే కోరిక, కామం అంటే అదొకటే కదా, అన్ని కోరికలు. నాకు ఫలానా ఏంది ఈ టైంలో వాడి ఇక్కడికి రావాలి ఎగ్జాంపుల్, లేదా వాడి ఇట్లా చెయ్యాలి, లేదా నాకు కారు కావాలి, లేదా ఇంకేదో మేనేజర్ నన్ను పొగడాలి, ఏదైనా అనుకోండి, ప్రతి ఒక్క కోరికనే. ఈ కోరిక ఎప్పుడైతే మీకు ఆసక్తి, దాని మీద ఆసక్తి వస్తుందో అది తీరితే సంతోషం వస్తుంది, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు దానికోసం. అది తీరకుంటే క్రోధం వస్తుంది వెంటనే. ఎప్పుడైతే మనం బాగా, అందుకే ధ్యాయతో విషయం పుంసాం సంగస్తేషు ఉపజాయతే, సంఘం ఎప్పుడైతే వచ్చిందో విషయం మీద అది కావలసిందే అనే సంఘం వచ్చినప్పుడు కామాత్ దానివల్ల సంఘాత్ సంజాయతే కామః, సంఘము వచ్చినప్పుడు సంజాయతే కామః కోరిక అనేది వస్తుంది. కామాత్ క్రోధో అభిజాయతే కోరిక తీరినంత వరకు బాగానే ఉంటుంది, సంతోషం అయితే ఉంటుంది, చేసుకుంటే పోతుంటారు. అది ఎప్పుడైతే తీరలేదనుకోండి, రోజు తొక్కనంది తినాలి, తొక్కు ఉండాలి పక్కకు, రోజు తొక్కుంటుంది, ఓ రోజు లేదు. ఆ కోరిక తీరకుంటే క్రోధం వస్తుంది, కంట్రోల్ లేకుండా బీపీ పెరుగుతుంది. అంటే దాని మీద విషయం మీద ఆసక్తి బాగా గట్టిగా అయిపోయింది, చాలా స్ట్రాంగ్ వాసన తయారైంది అన్నట్టు. ఆ ఆసక్తి బాగా అయినప్పుడు, ఆ ఆసక్తి తీరనప్పుడు అప్పుడు క్రోధం వస్తుంది. అందుకే నీకు ఇవి ఈ పనులు పాపాలు మనుషులు చేస్తున్నారు. అందుకే అసక్త, ఇంతసేపు ఏం చెప్పాము మీకు, ఆ యోగి వానికి చేయవలసింది ఏమీ ఉండదు, ఇది కావాలి అని ఉండదు, ఇది లేకుంటే వానికి పోయేది లేదు, వచ్చినా అబ్బో వచ్చిందని లేదు, ఏ ప్రయోజనం లేదు. అలాంటి స్థితిలో ఉన్నవాడు వాడికి ఏది ఉన్నా లేకున్నా, ఉంటే మంచిగా తింటాడు, లేకుంటే అట్లనే ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఈ కామము ఉండదు, అది తీరకుంటే క్రోధము రాదు, కాబట్టి చాలా స్టేబుల్గా ఉంటాడు. అందుకే ఇది రజోగుణ సముద్భవ
కామః ఇదే క్రోధము, దీనికి అంతు లేదు. మహాశనః దీని ఆహారం ఎంత ఇస్తున్నా కూడా అది పోతూనే ఉంటుంది దానికి. అది పాపం కలిగినది. ఎందుకంటే దీనివల్లనే అన్ని నష్టాలు జరుగుతాయి. ఇదే నీ శత్రువుగా విద్ధి, ఇహ వైరిణం విద్ధి. ఇదే నీ శత్రువు, ఈ కోరిక అనే శత్రువు. వానికి ఎక్కడికో పోవాలని ఉంటుంది. గురువు ఏమంటాడు, వద్దు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనగానే అరే పోవాలని పోను, అదే పట్టుకుంటాడు. ఇక కథం ఆ కామం తీరకపోగానే క్రోధం జనరేట్ అవుతుంటుంది. గురువు ఎందుకు ఆ పనులు చేస్తుంటాడు అంటే, మరి పోయేటాన్ని పోయినయచ్చు కదా అంటే, వీడికి ఆసక్తిని తగ్గియాలని కంట్రోల్స్ పెడతాడు. కంట్రోల్స్ పెట్టినప్పుడు ఆసక్తి అనేది తగ్గాలి. ఆసక్తి ఎందుకంటే తనలాగా తయారు చేయాలి. ఇలాంటి దోషాలు లేకుండా, దేన్ని పట్టుకోకుండా తయారు చేయాలి. తయారు చేయాలంటే ఏం చేస్తాడు, ఆ ఆసక్తి అనే ఆ పద్ధతిని కట్ చేస్తుంటాడు. చేసే వరకు వీడు తగులుకొని ఉన్నవాడు వాడికి క్రోధం వచ్చేస్తుంటుంది. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. అందుకే ఇదే ప్రథమ శత్రువు. ఇదంతా ఎక్కడి నుంచి పుడుతున్నది, నేను అనే దాని నుంచి పుడుతున్నది, ఆ ఆసక్తి నుండి పుడుతున్నది. కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలి. ధూమేన ఆవ్రియతే వన్నిః యథాదర్శో మలేనచ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదం ఆవృతం. వన్నిః అగ్నిహోత్రుడు ఏ విధంగానైతే ధూమేన ఆవ్రియతే ధూమం చేత ఆవరింపబడుతున్నాడో, అదర్శ అద్దము మలేనచ అద్దము దాని మీద మట్టితో ఏ విధంగానైతే కప్పబడుతుందో, గర్భ మన గర్భము ఉల్భేన మావి చేత ఏ విధంగానైతే ఆవృత కప్పబడుతుందో, తథా తేన ఈ యొక్క అహం నుంచి పుట్టిన ఆసక్తి నుండి పుట్టిన కామం, దీని నుండి ఇదం ఆవృతం ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో కప్పబడ్డది. జ్ఞానం ఎందుకు మనకు అర్థమైతలేదు, ఆ జ్ఞానస్థితి ఎందుకు వస్తలేదు అంటే, నేను అనేది పోవాలి. నేను అనేది పోవడం కష్టం. అక్కడనే దాని వల్లనే ఇది కప్పబడుతున్నది. మనకు జ్ఞానానికి ఎవరు అడ్డంకి అంటే మనమే అడ్డంకి, ఏది లేదు. కాబట్టి ఈ నేను అనే భావన వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆసక్తి, ప్రతిదాన్ని అది అనుభవించాలనే ఆసక్తి వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అదే అడ్డంకి. అందుకే నువ్వు తెలిసి కూడా అదే పనులు చేస్తున్నావు. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. కౌంతేయ, జ్ఞానవంతునికి నిత్యవైరిణ నిత్య శత్రువు ఏదైతే ఉన్నదో, దుష్పూరేణ అంటే అది నింపేది కాదు. అది ఇక చాలు అయిపోయింది, ఈ కుండ నిండింది అనేలాగా కాదు. కామరూపేణ అంటే ఇచ్ఛ, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడైతే కాదో అది అతనికి కష్టాన్ని తెచ్చిపెడుతుంది, క్రోధం తెస్తుంది. కాబట్టి చెయ్యాలనే ఆసక్తి అంటే చేసుకుంటూ పోతాడు. చెయ్యొద్దు అని ఇంతకుముందు ఏం చెప్పాడు, ఆ స్థితిలో ఉండి చేసుకుంటూ వెళ్ళిపో, చాలా మంచిగా అయ్యాయి. కానీ అది తప్పకుండా అలానే కావాలి, ఇలానే ఉండాలి, అది మారొద్దు, ఇదే ఫిక్స్డ్, ఎట్లా అంటే అట్లా ఫ్లెక్సిబుల్ చేసుకుంటా ప్రకృతి ఎట్లనైతే మనను అడ్జేస్తుందో ఆ రకంగా అతను చేసుకుంటూ పోవాలి తప్ప ఇది ఇలానే ఉండాలి అని అనుకుంటే అక్కడ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి శత్రువులు. ఏతేన జ్ఞానం ఆవృతం, దీనివల్లనే ఈ జ్ఞానం అంతా కప్పబడ్డది. ఇది నిత్య శత్రువు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయతే ఏష జ్ఞానం ఆవృత్య దేహినం. ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. ఈ కామానికి అధిష్టానం ఏంటి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అది ఆ నివాస స్థానం అన్నట్టు. ఇవన్నిటికి నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వీటిలో నుంచి వస్తున్నాయి. ఏతై జ్ఞానం ఆవృత్య,
వీట్లల్లో ఉంటూ అది జ్ఞానాన్ని కప్పివేస్తున్నది. అందుకే దేహినం విమోహయతి, ఈ మానవుని జీవుణ్ణి ఈ రకంగా ఇవి మోహ పెడుతున్నవి. ఎందుకు వినడం లేదు అంటే ఇంద్రియాల కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంద్రియాల తత్వాన్ని వీళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఆ బుద్ధిలో ఏదైతే సంచరిస్తున్నదో, మనస్సులో ఏదైతే నడుస్తున్నదో దాన్నే పట్టుకొని వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకంటే కంట్రోల్ లేదు, ఆ ఆలోచనల మీద అభ్యాసం లేదు కాబట్టి, ఆ గురు సేవ లేదు కాబట్టి కంట్రోల్ లేదు. నేను నేను అనే ఎప్పుడైతే సేవాభావం వస్తుందో అహం ఎగిరిపోతుందో అప్పుడు కంట్రోల్ వస్తుంది. అది లేకుండా ఏం చేస్తున్నారంటే మనసులో వచ్చేదాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఈ పాపాలన్నీ చేస్తున్నారు. అందుకే ఈ మానవుణ్ణి ఈ రకంగా ఈ లక్షణాలు మోహం చెందేటట్టు చేస్తున్నాయి. అందుకే తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందుకే ఓ భరతర్షభ, ఓ అర్జున, తస్మాత్ అందువల్ల, ఈ కారణం వల్ల, త్వం ఆదౌ ఇంద్రియాణి నియమ్య, నువ్వు ముందుగా ఫస్ట్ నీ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని వశంలో ఉంచుకొని పాప్మానం జ్ఞాన విజ్ఞాన నాశనం, ఈ పాప స్వభావము కలిగిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపజేసేది అయిన ఏనం ప్రజహి, దీన్ని ఈ తత్వాన్ని నువ్వు ఫస్ట్ వదిలిపెట్టు, ఇంద్రియాలను వశంలో పెట్టుకో, ఈ ఆసక్తి అనేదాన్ని వదిలిపెట్టు. ఎప్పుడు నీ చిత్తము జ్ఞానం వైపు కానీ విజ్ఞానం వైపు, విద్య నేర్చుకోవాలి, అది నేర్వాలి, ఇది దాని మీదనే చిత్తం పెట్టు. ఎప్పుడు అదే థాట్లో ఉన్నప్పుడు వేరేవి రావు. విద్య మీదనే ధ్యాస ఉన్నప్పుడు, ఆ విద్య రెండు రకాలు, జ్ఞానం విజ్ఞానం. ఈ రెండిటి మీద చిత్తం ఉన్నప్పుడు ఈ వేరే చిత్తం అనేది రానే రాదు. అందుకే ప్రకాశ విమర్శ, శ్రీ విద్య రెండే చెప్తుంది. ప్రకాశ విమర్శ పాదుకలు. ప్రకాశం అంటే జ్ఞానం, విమర్శ అంటే విజ్ఞానం. రెండింటి చేత రెండింటిని పట్టుకున్నప్పుడు, అందుకే పంచకోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, వీటిని పట్టుకోవాలి. జ్ఞాన విజ్ఞాన విద్య చెప్పేది ఎవరంటే గురువు. ఆ గురువు దగ్గరికి పోతే ఏం చెప్తాడు? ఇవే చెప్తాడు. వేరే చెప్పమంటే ఏం చెప్తాడు? అతని నేచరే అది. కాబట్టి అతని నుంచి వచ్చే మాటల్లో గురువు అంటే మనిషి కాదు, అతని నుంచి ఒక మనిషి నుండి వచ్చే జ్ఞాన ప్రవాహం. ఆ జ్ఞాన శక్తిని పట్టుకోవాలి. కానీ నిరంతరం ఈ రెండింటిని పట్టుకున్నప్పుడే వాడు కంట్రోల్డ్గా ఉంటాడు, ఇంద్రియాలన్నీ కంట్రోల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని పట్టుకోడో, ఈ రెండు పాదాలు, గురుపాదాలు అంటే జ్ఞానము విజ్ఞానము, ప్రకాశ విమర్శ, ఈ రెండింటిని ఎప్పుడైతే గురుపాదాలను పట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటు, కాళ్ళు వస్తాయి, ఏం దానివల్ల వచ్చే లాభం లేదు. జ్ఞానము విజ్ఞానం, ఆ రెండింటిని పట్టుకోవాలి. అవి రెండు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాపాన్ని చేయడు వాడు. అది పట్టుకోనంతసేపు వాడు చేసే ప్రతి పని పాపమే. ఎందుకంటే ఈ కంట్రోల్ లెస్ అన్నట్టు అది. అవి ఇంద్రియాలు ఏం చేస్తుంది? వశంలో ఉండవు అప్పుడు. కాబట్టి పాప స్వభావము కలిగిన ఈ లక్షణాలను వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు. అందుకే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తునః. ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాణి పరాణి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పవి, అవి పరాణి, ఉత్కృష్టమైనవి, చాలా పవర్ఫుల్ అని చెప్పుచున్నారు. దానికన్నా ఇంద్రియేభ్య, ఇంద్రియాల కంటే మనస్సు పరం, ఉత్కృష్టమైనది. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. అందుకే మనం హోమం చేసేటప్పుడు ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ, మొదలు ప్రజాపతి మనస్సుకు అధిపతి కాబట్టి, తర్వాత ఇంద్రాయ స్వాహ ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు, వీళ్ళకు వేస్తాం. ఇక మరి మనస్సు కంటే గొప్పది ఏంటి అంటే బుద్ధి. బుద్ధి మనసః బుద్ధి ఉత్కృష్టం పర. కాబట్టి మనస్సును కంట్రోల్లో పెట్టేది, మనస్సులో వచ్చే థాట్స్ను
కంట్రోల్లో పెట్టేది ఏంటి అంటే బుద్ధి. కంట్రోల్లో పెడుతులేమంటే బుద్ధిహీనత అన్నట్టు. దాన్ని కరెక్ట్గా విచారణ చేసి ఏది కరెక్ట్ థాట్ ఏది తప్పు థాట్ అని చేసేది బుద్ధి. అదే విజ్ఞానం, విమర్శ అన్నట్టు, బాగా డీటెయిల్డ్ అనాలిసిస్. అది బుద్ధి చేస్తుంది. యహతు ఆ బుద్ధి కంటే బుద్ధేహ పరహ ఏదైతే ఉన్నదో సహ ఆది, అదే ఆత్మ. కాబట్టి అది జ్ఞానం. వాడు ఆ స్థితిలోనైనా ఉండాలి. ఆ స్థితిలో ఎల్లప్పుడూ ఉండడం సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? రెండో కంట్రోల్ విమర్శ, అంటే విషయాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటూ దేవి పాదాలు పట్టుకోవాలి. దేవి విమర్శ స్వరూపిణి, శంభు ప్రకాశ స్వరూపుడు. దేవినన్నా పట్టుకో, నీకు కనబడేది నీ బుద్ధితో నడిచే వ్యవస్థ అంతా దీంతో నడుస్తుంది కాబట్టి దేవి ఉపాసన చేయాల్సిందే. దేవి అంటే సరస్వతి, విద్య, ఆమెను పట్టుకోవాలి. రెండే మార్గాలు, ఇక వేరే మార్గము లేదు. లేకుంటే మనస్సు కంట్రోల్లోకి అన్ని వెళ్ళిపోతాయి. మిగిలినవన్నీ వాటి చెప్పు చేతల్లో ఉన్నాయి. అవి కామక్రోధాలన్నీ దాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. అది పట్టుకోకుంటే పరిస్థితి ఇదే. అందుకే నాశనం అయిపోతారు. కాబట్టి అట్లా కాకుండా ప్రకాశ విమర్శ, దేవీ పాదుక అయిన గురుపాదుక అంటే అర్థం ఏంటి అంటే చాలా సింపుల్. దక్షిణామూర్తి పాదుకలు, గురుపాదుక, దత్తాత్రేయ పాదుక. ఏంటి గురుపాదుక స్తోత్రం చదువుతున్నాం. ఏంటి పాదుకలు అంటే ప్రకాశ విమర్శ పాదుకలు. శ్రీ విద్యలో ఫండమెంటల్ పాయింట్ ఇది. ప్రకాశ పాదుక, విమర్శ పాదుక, ఈ రెండే. మళ్ళీ ఇంకోటి పట్టుకున్నా అంటే గురుపాదాలు అంటే ఆ రెండుగా భావించుకోవాలి. భావించినప్పుడు కరెక్ట్ లైన్లో ఉంటారు, అన్ని కంట్రోల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మన ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ మహాబాహో, ఓ అర్జున, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఈ బుద్ధి కంటే పరమైన ఆత్మను బుద్ధ్వా తెలుసుకొని ఆత్మన సంస్థభ్య దురాసదం కామరూపం శత్రుం జహి. ఆ పరమైన ఆత్మను తెలుసుకొని దాంట్లో నిశ్చలంగా ఉండి మనస్సుకు అతీతమైన స్థితికి పోయి ఈ కామరూప శత్రువును సంహరించుము అని చెప్తున్నాడు. అంటే ఎన్లైట్ అయిన మనిషి మనస్సును జయించి, బుద్ధితో మనస్సును జయించి అతీత స్థితికి వెళ్తాడు. అంటే దేవి ఉపాసన ద్వారా పరస్థితికి చేరుకొని అప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో దుష్ట లక్షణాలన్నీ, కామక్రోధాది షడ్వర్గాలు, ఈ శత్రువులు, ఈ వైరులు, వీళ్ళందరినీ నాశనం చేయగలుగుతాడు. వాళ్ళందరినీ ఆ రకంగా సంహరించుము. వేరే మార్గం దీనికి లేదు. ప్రకాశ విమర్శ రెండు పాదుకలను పట్టుకోవాలి. ఆ గురు పాదుకలను పట్టినప్పుడు అదే శివశక్తి, అదే శ్రీ విద్య. ఇది తప్ప ప్రపంచంలో వేరేది లేదు. ఒకవేళ ఇలా చేయకుంటే ఇక వాళ్ళందరూ పాపాత్ములు. ఏదో రకంగా శక్తి ఉపాసన చేస్తూనే ఉంటాడు, కానీ మళ్ళీ అజ్ఞానంతో లొంగిపోతుంటాడు వీటికి. అట్లా మంచి మార్గంలో ఉండాలి అని ఏ వ్యక్తి అయినా కూడా శ్రీ విద్యా ఉపాసన చేయవలసిందే. శ్రీ విద్యా ఉపాసన అంటే ఇదే ఇప్పుడు చెప్పిన విషయం, దీన్ని చేయవలసింది. ఈ రకంగా మాత్రమే మనం కర్మ జ్ఞాన యోగాలు, రెండు పాదాలు, గురుపాదాలు అంటే ఒకటి కర్మ ఒకటి జ్ఞానం, రెండింటిని చేయాలి. ఎట్లా చేయాలి పద్ధతి చెప్పాడు. జ్ఞానస్థితిలో ఉండాలి, కర్మను ఆచరించాలి. అసక్త, దాని మీద ఏది ఉండద్దు, ప్రయోజనం ఆశించవద్దు. ఆశించావంటే కథ దొరకనప్పుడు మళ్ళీ క్రోధం వస్తుంది. దానికి ఒకటి లింక్, కథ అన్నీ శత్రువులందరూ తయారవుతారు. మరి అవి ఉండొద్దు అంటే ఇట్లనే చేయాలి. ఆ పాపం అవి ఉంటవి అంటే పాపం అవి మనిషిని అధోగతికి పట్టుకపోతాయి. మనం అధోగతికి పోవద్దు అంటే అట్లా ఉండకుండానే చేయాలి. అదే మార్గం, అదే గీతా మార్గం, అదే శ్రీ విద్యా మార్గం. ఎటు చూసినా ఇదే. ఇక్కడ చండీలు అందుకే 700 శ్లోకాలు.
తర్వాత ఇక్కడ కూడా 700 శ్లోకాలు, అక్కడ 13 అధ్యాయాలు, ఇక్కడ 18 అధ్యాయాలు. దానికి దీనికి కూడా లింక్ ఉన్నది. 13 ఇది 18, 1, 3 అంటే 3 ఏదైతే ఉన్నాయో ప్రకృతి స్వరూపాలు, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, అది ఒకటే. ఇక్కడ 1, 8, 8 ప్రకృతులు. కృష్ణునికి అష్టభార్యలు అంటే 8 ప్రకృతి రూపాలు. శ్రీచక్రంలో 8 ఏదైతే వాగ్దేవతలు ఉన్నాయో, వశిన్యాది వాగ్దేవతలు వాగ్దేవత రూపాలు కాబట్టి, ఎందుకంటే ఇది జ్ఞానం ఉపదేశించేది, అందుకే వాక్కు రూపంలో ఉపదేశించాల్సి వస్తుంది. అందుకే 8 ఒకటి, అదంతా ఒకటే అయిన పరమాత్మను పట్టుకొని ఉంటాయి, దేవిని పట్టుకొని. అక్కడ కూడా 3 అది ఉపాసనా మార్గం. పిండి ఏదైతే ఉన్నదో ఉపాసనా మార్గం, కామ కూర్చొని చేయాల్సింది. దాని నుంచి ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉండవు, అది ఉపాసనా మార్గం కాబట్టి. 3 శక్తులు అంటే త్రికోణం, మళ్ళీ ఆ ఒకటికే బిందువుకు పోతున్నది. ఈ కరెక్ట్ నెంబరింగ్ కూడా చాలా గమ్మత్ ఉంటుంది. న్యూమరాలజీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతి దాంట్లో ఏదో ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. ఇక్కడికి 3 అయిపోయినాయి, 3 చాప్టర్లు. ఫస్ట్ ఏడుపు, బాధ, రెండవది జ్ఞానయోగం, 3 కర్మయోగం, బుద్ధి యోగం అంటే సాంఖ్యయోగం అంటే బుద్ధి యోగం, రెండవది. తర్వాత కర్మయోగం. కష్టాలు వచ్చినప్పుడు, ఏడ్చుకుంటున్నప్పుడు, శోకం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇటు జ్ఞానాన్ని కర్మను అనుసంధానం చేస్తూ మనిషి, అవే 2 గురుపాదాలు, ప్రకాశ విమర్శ, అది తెలుసుకొని ముందరికి పోవాలి. వేరే మార్గం లేదు, ముక్తికి వేరే మార్గం లేదు. అయితే మన లలితా సహస్రనామాలు ప్రారంభించి కూడా చాలా గమ్మత్తు. అంటే అప్పుడప్పుడు ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పటికీ కరెక్ట్గా 16 షోడశ కళ పరిపూర్ణురాలు, మహాత్రిపుర సుందరి, షోడశి విద్య ఫైనల్. 16 మాసాలైంది మనం ప్రారంభించి. అక్టోబర్ 1st వీక్ స్టార్ట్ చేసాం, ఇవాళ 1వ తారీఖు ఫిబ్రవరి. 16 నెలలు కంప్లీట్ అయింది. 16 అంటే షోడశి. ఇక 2 దత్తాత్రేయుడు వచ్చి గురువు, కరెక్ట్ 9 నెలలు అయింది. గురుస్థానం 9 నెలలు అయింది. ఇవాళ చాలా మళ్ళీ గురువు దక్షిణామూర్తిని పెట్టి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు చెప్పిన ప్రకాశ విమర్శ పాదుక, గురు పాదుక. కాబట్టి ఇవాళ చాలా అద్భుతమైన రోజు, త్రిపుర సుందరి జయంతి, గురువుని పెట్టిన రోజు. దీన్ని మించిన రోజు లేదు. ఇప్పటికైనా కరెక్ట్గా పట్టుకున్నది, గురువుని ఫాలో అవ్వడం అంటే చాలా సింపుల్, గురు పూజ చేసుకోవడం అంటే చాలా సింపుల్. చెప్పిన మాటలు కరెక్ట్గా ఆలోచించి ఆచరించడం. చెప్పినదంతా మంచిగా వినండి, మననం చేయండి, దాంట్లో సారాన్ని పట్టుకోండి. పట్టుకోకుంటే అది మనం ఏమంటాం అంటే, గురుద్రోహం అంటే ఏదో తప్పు చేస్తేనే అని కాదు. గురువు చెప్పిన మాటలను కరెక్ట్గా వినకుండా దాని నుంచి ద్రోహ అంటే పడిపోవడం అన్నట్టు, ఉపదేశం నుండి పడిపోవడం. అది పడిపోతున్నా కూడా ద్రోహమే అది. ఎందుకంటే తెలిసి కూడా తప్పు చేస్తే, అన్ని విషయాలు విన్నారు, విషయాలు విని కూడా మళ్ళీ అదే పనులు చేసుకుంటూ పోతుంటే అది దాన్ని ఏమంటారో అర్థం కాదు. విషయాలను మంచిగా వినుండి, ఆలోచించుండి చేయాల్సింది అదే గురు పూజ. గురు పూజ అంటే అక్కడ పోయి ఏదో గాయ చేసుడు కాదు. అర్థమైంది కదా? శుభం. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో జ్యోతి ఉందా, జాయిన్ అయిందా? పొద్దున మాధవ్ వాళ్ళ ఇంట్లో కలుస్తున్నాం, తర్వాత ఇట్లా జ్యోతి వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఇవాళ గుర్తు పెట్టుకోండి, చాలా స్పెషల్ డే. మళ్ళీ ఇట్లాంటి మళ్ళీ రావు. గురుపాదుక అంటే చాలా క్లియర్గా ఉన్నది. జ్ఞానం, విజ్ఞానం, ప్రకాశ విమర్శ, శివశక్తి, అదే గురుపాదుక. గురువు చెప్పిన మాటలు కరెక్ట్గా పట్టుకొని దాన్ని కరెక్ట్గా ఆచరించడమే అసలు మార్గం. వేరే పూజలన్నీ
ఏదో ఏదో చేస్తే కాదు, అన్నిటి సారం ఇది. విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కంట్రోల్లో ఉండాలి. లేకుంటే ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్స్ శత్రువులందరూ వస్తారు, పాపాన్ని చేపిస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఏదో వశాత్తు జరిగిపోయింది, ఎప్పటికప్పుడు సమర్పణ చేయాలి. నేను చేస్తున్నా అనే భావన ఉండదు కదా. 3 అధ్యాయాల్లో భగవద్గీత మొత్తం సారం ఉన్నది. ఇక మిగిలింది ఎక్స్ట్రా. ఇక డౌట్లు వచ్చినా కొద్దీ డౌట్లు వస్తూనే ఉంటాయి. మన డౌట్లకు అంతు లేదు, రావాలి. కానీ స్పష్టత ఫస్ట్ రావాలి. స్పష్టత వచ్చినప్పుడు దేన్నైనా మనం లైన్ మీదకి పట్టుకురావచ్చు, ఎట్లాంటి దాన్నైనా సరిగా అన్వయించవచ్చు కదా. ఇవాళకి మనకు నిజమైన లలిత సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో మనం అనుకున్నది సంపూర్ణమైంది. ఎందుకంటే ఫస్ట్ చెప్పుకున్నాం, పారాయణం చేసాం. 1 కోటి అంటే 3 కోట్లు చేసాం, జరిగింది. కానీ దాని సారం తెలియకుండా పారాయణం చేస్తే లాభం ఏంది? ఆమె షోడశ కళాపు ఇదివరకు క్వశ్చన్ అడిగారు, 12 కళలకు 16 కళలకు తేడా ఏంది? కృష్ణుడు షోడశ కళా పరిపూర్ణుడు. షోడశ కళలు ఎప్పుడు వస్తాయంటే, ఇప్పుడు చెప్పిన లలితా మహాత్రిపుర సుందరి కళలు వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాడు షోడశ కళా పరిపూర్ణుడు అవుతాడు. అప్పుడు శ్రీ విద్యాతత్వం పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇక్కడ రాముడు ఫ్రంట్ ఎండ్ ఉండి పనిచేశాడు సూర్య తేజంతో, అందుకే 12 కళలు. ఈయనకు 16 కళలు అంటారు. ఈయన గురు రూపంలో ఉపదేశం ఇచ్చాడు కాబట్టి ఈయనకు షోడశ కళ పరిపూర్ణుడు అంటారు. 16 నెలలు కరెక్ట్గా అయింది. ఒక 4 నెలలు విద్య మీద పోయింది, ఎక్స్ప్లెనేషన్. 12 నెలలు పారాయణం మీద పోయింది. ఇది కూడా 1:3. ఇట్లా చూసిన శ్రీ విద్య చాలా అద్భుతంగా అమ్మవారి దయ, గురువు దయతో అద్భుతంగా జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి మాత్రం చాలా కంట్రోల్డ్గా. కంట్రోల్ అంటే ఏం లేదు, దీంట్లో చెప్పిన విషయాలను అన్ని తెలిసి కూడా తప్పు చేస్తే మహాపాపం. తెలియకుండా ఎవడో ఏదో చేశాడంటే సరే పోని, ఎన్నో జన్మల సుకృతంతో అన్ని వినగలిగే అదృష్టం వచ్చింది. విని కూడా మళ్ళీ అదే పని చేస్తే ఎవడు క్షమిస్తాడు? ఎప్పుడు? అది తప్పది, ఆ పద్ధతి మంచిది కాదు. సో ఇప్పటి నుంచి ఫస్ట్ గురువు లేకుండా దేవి లేదు. సో గురుపాదుక అనగానే ప్రకాశ విమర్శ, దేవి ఉపాసన మొత్తం అదే చెప్తుంది. సో దేవి ఉపాసనలో ఐక్యం, శివశక్తి ఐక్యం. మళ్ళీ సపరేషన్ అనేది ఉండదు. అది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్. సపరేషన్ చేయకుండా అందరినీ కలపడమే గోల్, సపరేట్ చేయడం కాదు. ఈ ఫండమెంటల్ ఫీచర్. ఒక వ్యక్తి ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, ఏ విద్యలు తెలియదు, కానీ వాడు పాపం అందరినీ కలిపే ప్రయత్నం చేస్తాడు. ఏకీకృతం. వాడు శ్రీ విద్యా ఉపాసకుడే. ఈ ఒకడు అన్నీ చేస్తాడు కానీ వాడు నేను బ్రాహ్మణ్ణి, వాడది, వాడికన్నా నేను సుపీరియర్ అని చేసేవాడు. వాడు పూజలు చేసిన వాడు శ్రీ విద్యాకులం కాదు. వాడు ఇవి తెలుసుకోవాలి. కొందరు ఉంటారు, నేను వైష్ణవుడిని, మేము సుపీరియర్, మీరందరూ తక్కువ, డెమిగాడ్స్, మేము సుపీరియర్. వీడు శివకేశవుల మధ్యనే భేదాలు పెట్టిస్తారు. దేవతల మధ్యలో కూడా భేదాలు ఉంటాయా? పిచ్చిన కొడుకులు కాకుంటాయి. దేవతల మధ్య భేదాలు ఎక్కడన్నా ఉంటాయా? అందరూ లోక కళ్యాణం కోసమే చేసేవాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మధ్య కూడా భేదాలు పెడతారు ప్రతివాడు. అందుకే శక్తి ఉపాసకుడు. ఏ శక్తి అంటే లొల్లి లేదు. పరాశక్తి పరబ్రహ్మ, పరబ్రహ్మ నాకు కనబడడు. పరాశక్తి కనబడుతున్న దేవిని తల్లిలాగా, తల్లి డైరెక్ట్ దర్శనం ఇస్తుంది. తల్లి ద్వారా మనకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఏ తల్లి నుంచి వచ్చామని అందరికి ఓపెన్, ఈ తండ్రి నుంచి వచ్చామనేది ఓపెన్ కాదు, అది కనబడదు, రహస్యం. అయితే తల్లి ఏమనని మొత్తం అది చేస్తుంది. ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ జగదంబ, ఆమెను ఫస్ట్ ఉపాసించాలి. ఎవరైనా, విష్ణువైనా, బ్రహ్మనైనా, ఏదైనా, ఎవరైనా కూడా ఆమెను పట్టుకోవాల్సిందే, ఆమె నుంచి శక్తి పొందాల్సిందే.
కాబట్టి ఆ మార్గమే అందరికీ అనుష్ఠింపదగినది. ఇప్పటి నుంచి దాన్ని గట్టిగా పట్టుకోండి. త్రిపుర సుందరి జయంతి ఒక సెంటిమెంట్ లాగా పెట్టుకోండి. అప్పుడప్పుడు అవసరం సెంటిమెంట్ కూడా. దానివల్ల మళ్ళీ వెనుకకు ఇవ్వడం రోజు, లేకుంటే కొత్త కొత్త డౌట్లు వస్తుంటాయి. అదే ఇదా ఇదా అదే అదే ఇదా. ఈ డౌట్లకు పోకుండా ఇక, లేకుంటే విన్నదంతా వ్యర్థం కదా. ఏమంటారు? మీ నుంచి కూడా వినాలి కదా. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా చెప్పండి. క్వశ్చన్స్. మళ్ళీ క్వశ్చన్లు వస్తే ఇంత విని రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అంటే ఇట్లా ఉంటుంది చెప్పండి. బాగుండదు. డౌట్స్ ఏం లేవు, చాలా బాగుంది రాము. ఇవాళ వివరణ ఇంకా బాగుంది. అన్ని అట్లా కలిసి వచ్చినాయి. అన్ని కలిసి వచ్చాయి. నిజమే. సార్ ఏమంటున్నారంటే, నాకు ఈ టెక్నికాలిటీస్ నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ ఉంటా, మీరు వండి అంటున్నారు. ఎవరెవరు? సారు ఈ టెక్నికాలిటీస్ ఏదో ఒక పెద్ద సెమినార్ లాంటిది ఏదో అవుతున్నా, సభనో ఏదో అందరం కలిసి పోతున్నాం మనం. అవునవునవును. ఒక దగ్గర ఉన్నాం, ఒక దగ్గర ఉంటే నేను ఇక్కడ పడుకుంటా, మీరు వేరండి, నేను చేసేది లేదు అక్కడ అంటున్నాను. ఎలా వచ్చిందా మీకు? వెరీ గుడ్. కరెక్ట్. అది ఆయనకు దిండు లేదని నేను దిండి ఇస్తున్నా, దిండు పెట్టుకొని ఇక్కడ పడుకుంటా, మీరు పోండి, నాకు అక్కడ ఏం పని అంటున్నాను. అంతే. ఇప్పుడు నేను చెప్పింది ఏంది అదే కదా. ఇప్పుడు ఒక ఏమి తెలియని వాడికి ఏం తెలియకున్న ఫండమెంటల్ పాయింట్ అది. ఎందుకంటే అందరినీ ఐక్యం చేసే పద్ధతి కరెక్ట్. అదే శ్రీ విద్య. దానికి మంత్రాలు, ఆ మంత్రం వచ్చి ఈ మంత్రం వచ్చి నేను సుపీరియర్ అని అన్ని విషయాలు డీటెయిల్డ్ గా అన్ని తెలుసుకొని దానివల్ల మళ్ళీ చేసేది గదే చేస్తే లాభం ఏంది? అందుకే విశ్వవ్యాప్తమైన దేవి అందరిలో ఉన్నది. అందుకే ఆ పద్ధతిలోనే ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఉన్నప్పుడే ప్రపంచం మంచిగా ఉంటది కదా. కాబట్టి ఇవాళ చాలా అద్భుతమైన రోజు. సారు విద్య, సారు ఆశయం ఇదే. ఎప్పుడు ఆయన చెప్పింది ఇదే విషయాలు. దాని సరిగా టెక్నికాలిటీస్ విషయాలు చెప్పారు, కానీ అసలు విషయం ఇదంతా విజ్ఞానం శిల్పశాస్త్రయో. కానీ విజ్ఞానం నుంచి ఎక్కడికి పోవాలి? జ్ఞానం వైపు పయనించాలి కదా. మీరు పోయిరండి అన్నాడు, మీరు పోయిరండి, నేను ఇక్కడ ఉంటా, మీరు పోయిరండి. దాని అర్థం ఏంది చెప్పాలా? పరిపూర్ణ జ్ఞాని తను పోవడం అనేది ఉండదు. పోవడం ఏంది? మొత్తం విశ్వం అంతా వ్యాపించిన వ్యక్తి ఇక్కడి నుంచి ఎక్కడికి పోవడం అని ఉంటుందా? నేను అటు పోయినా, కాశీ పోయినా, కన్యాకుమారి పోయినా, నేను పోవడం ఏంటి? నేను అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో జ్ఞాని, నేను అంటే ఈ లిమిటెడ్ స్పేస్ లో. అజ్ఞాని ఏమనుకుంటాడు? నేను అటు పోతున్నా ఇటు పోతున్నా అనుకుంటాడు. జ్ఞాని ఎక్కడికి పోవడం అనేది ఉండదు. విశ్వం అంతా వ్యాపించిన వ్యక్తి మూవ్ అవుతాడా? మీరు పోదామని అనుకుంటారు, పోండి, మీరు పోయేటండి. మీరు పోయిరండి, నేను ఇక్కడే ఉంటా, పోయిరండి. నేను చేసేది ఏమన్నా, నేను మాట్లాడేది ఏం లేదు, మీరు మాట్లాడు అని హాయి ఇక్కడ పడుకుంటా నేను. అది చిన్న జంపకాలంటే వేసుకొని దిండు పెట్టుకోండి సార్ అంటే, సరే మరి మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అంటే, నేను తాగు, మీరు ఇప్పుడు అర్థమైంది కదా. జ్ఞాని అంటే పోవడం, వచ్చుడు, తిరగడం. అరే మీరు లేరు ఇక్కడ అంటారు. అంటే వీళ్ళందరూ అజ్ఞానపు మాటలు. అందుకే నోరు తెరిస్తే అజ్ఞానమే మొదలవుతుంది ఫస్ట్. కానీ ఏం చేయాలి? లోక వ్యవహారం కోసం తెరవాల్సి వస్తుంది అంతే. ఒరిజినల్ గా ఉన్నవాడు వాడికి నేను అటు పోతున్నా, ఇటు పోతున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, నేను ఇది చేసి, ఇవంతా ప్రతి మాట కూడా సగం అజ్ఞానం. సగం 99.9999% అజ్ఞానం. మరి వీళ్ళను వేక్కుంటూ ఉండాలి. ఎందుకు వేగాలి అంటే, వేగకుంటే ఇంకా దాన్ని ఎక్కువ చేస్తారు. కృష్ణుడికి అవసరం లేదు యుద్ధం చేసుడు, నేను యుద్ధం చేస్తున్నా అని అర్జునుడు అనుకునే కదా. అవును.
కాబట్టి ఇక మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. కానీ విషయం ఏంటి అంటే, జ్ఞాని దృష్టిలో అతను నిశ్చలుడు, అతను చెయ్యదగ్గది ఏమీ లేదు. కానీ ఆ స్థితికి పోవాలంటే అంత కన్సిస్టెన్సీ రావాలి కదా. రావాలి అంటే మనం విమర్శ, అనాలిసిస్, ప్రయత్నం, ఉపాసన చేసుకుంటూ పోతూనే ఉండాలి, ఆగవద్దు. మీరు ఓడి మీరు చేయండి అన్నాడు, మీరు చేయొద్దనలే. మీరు ఓడి మీరు చేయండి, నేను ఇక్కడ ఉంటా, మీరు వేరండి అన్నాడు. మీరు వేరంటే మనం అజ్ఞానులు పోతా అనుకుంటారు కదా, అజ్ఞానం పోయి నేను చేస్తా అనుకుంటారు కాబట్టి పోయిరండి అన్నారు. ఇట్లా మంచిది, మొత్తానికి అద్భుతమైన రోజు ఇవాళ. త్రిపుర సుందరి జయంతి. త్రిపుర సుందరికి జయంతి ఉంటుందా? ఎప్పుడు ఉన్నదేనే మనకు జయంతి, ఏదో ఒకటి జరపాలి అంతే. సరే, కాలంలో ఉన్నాం కాబట్టి జరుపుకోవాలి, మంచిదే. ఇది కూడా చాలా మన 16 ఏదైతే ఉన్నాయో 16 నెలలది సక్సెస్ అయింది. అంటే గురువు దేవి ఒక్కటే, వాళ్ళిద్దరు కలిసి నడిపించారు అన్నట్టు. నడిపించి అద్భుతంగా చేశారు. చాలా చాలా కదా, చాలా అద్భుతంగా ఉంది. సంతోషం, చాలా సంతోషం. నువ్వు ధన్యుడి, సార్ శిష్యునిగా. అందరూ ధన్యులే, మేము ఎదగాలి, కావాలి, అందరు కావాలి ధన్యులు, అందరు ధన్యులే. సార్ దగ్గర అవి నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటూ అంటే దాన్ని విషయాన్ని అర్థం చేసుకొని ఎంత పాటించిన, ఒక్క మాట విన్నయాలు, 100 మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇక అట్లే సంతృప్తి పడుతున్నాం, ఏదో ఒకటి సార్ అని మనసులో అనుకుంటాను, సార్ అనుకుంటాను. అంతే 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 అంతే. కృతజ్ఞత ఏదో అన్నావు, అదే. అవును అవును అవును. ఈ మార్పుకు అయ్యా మీరే కారణం అని రోజు కృతజ్ఞత చెప్పుకుంటాం, వేరే ఇంకేం లేదు. సాధ్యమైనంత వరకు ఆయన ఏం చెప్పింది పాటించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ మహానుభావుడు ఆయనకు సాధ్యమైంది, అని మనకు చాలా కష్టం అక్కడికి పోవడం. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం మాత్రం చేస్తాం. అంటే అందరూ ప్రయత్నం చేయాలి, కష్టం అనుకోకూడదు. ఆయన పరిపూర్ణ స్థితి కదా అయింది. అవునవును, పరిపూర్ణ స్థితి అది, బ్రహ్మస్థితి. అవును, అందుకే గురువుకు దేవికి మధ్య తేడా లేదు, అది పరిపూర్ణ స్థితి. ఆ స్థితి వైపు అడుగులు వేయాలి, మరి వేయాలి, ప్రయత్నం చేయాలి అందరూ. ఇంకా భయపడద్దు. భయమేం లేదు, నేనున్నాక నీకెందుకు భయం అంటారు కదా, మరి ముందు పో. ఎప్పుడైనా అదే నేనున్నా కదా, నువ్వు రాష్ట్రాలు విజయ్ అజయ్ ఏం కాదు, నువ్వు చేస్తూ నన్ను అడగమని అంటుండే. కొంచెం ఓ చెయ్యి, నన్ను అడగదు, నా వైపు పోవాలి, చేయాలి అంతే అంటుండే. ఎవరుంటే ఇక్కడ అడుగు, అక్కడ పోయినా ఇంకేం అడుగుద్ది. అంటే ప్రిపరేషన్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. ప్రిపరేషన్ లేకుండా ఏ చేయద్దు, ఏనికైనా కానీ అబ్బా 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 అంత నిషేధం, సూక్ష్మమైన ప్రిపరేషన్ ఉంటుండే. ప్రిపరేషన్ అదే చేయాలి. ఇప్పటి నుంచి కర్మ కరెక్ట్ గా చేయాలి, ఉపాసన కరెక్ట్ గా చేయాలి, విషయాలు ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. నేను చేస్తున్నా అనుకోకుండా సర్వం గురు సమర్పణ చేసి పనులు చేయాలి. అప్పుడే ఇక ముందరికి పోగలుగుతాం. అందరు ధైర్యంతో ముందరికి పోతేనే ఏదైనా మనకైతుంది కదా. ఇప్పుడు కావాల్సిన ధైర్యం ఇప్పుడు వీటి ద్వారా వస్తూనే ఉన్నది. అంటే కొంచెం క్లారిటీ ఏర్పడ్డాక ధైర్యం వస్తుంది ఆటోమేటిక్. కన్ఫ్యూజన్ ఉంటే ధైర్యం రాదు, క్లారిటీ ఏర్పడుతుంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తుంది. నిజమే నిజమే, అది నిజం. ఇప్పుడు క్లారిటీ వస్తున్నది. సంతోషం, కృతజ్ఞతలు. రోజు మాట్లాడాలి, ఇట్లే బాగా ఆలస్యం అవుతుంది, మిగతా వాళ్ళు పోవాల్సి ఉంటుంది కదా పనుల మీద. పర్లేదు పర్లేదు. ఇదేంది భగవద్గీత కూడా నవరాత్రులు అయినాయి మొదలు పెట్టి. నవరాత్రులతో ఒక క్లారిటీ వచ్చింది. గీతామృతం నవరాత్రులు అయితే ఇక మంచిగా పెట్టుకోండి, ధైర్యంగా అందరూ ముందరికోండి, మళ్ళీ వెనుక చూడవద్దు. ఏం చూసలే, వెనుక చూసే ముసట ముందుకు కూడా.
ఇంకెవరైనా ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్, ఏమైనా డౌట్లు ఉన్నాయా? వెరీ గుడ్. కరెక్ట్ 16 మంది ఉన్నారు సెషన్లో. షోడశ కళా పరిపూర్ణ. ఇప్పుడు దానిలో కూడా 16 మంది ఉన్నారు కరెక్ట్ గా. చూసారా? వేద త్రిపుర కదా. ఇప్పుడు ఏంది వేద త్రిపుర 4, 3 కదా. ఇప్పుడు 1 year వరకు మనం పారాయణం చేసాం. 4 into 3 అంతేనా? తర్వాత 4 నెలల్లో ఇప్పుడు విద్యాభ్యాసం, విషయాలన్నిటిని తెలుసుకున్నాం. అట్లా చూసిన 4-3 రేషియోలో నడిచింది అన్నట్టు వేద త్రిపుర. శ్రీ విద్య యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది ఏదైతే ఉన్నదో, ఈ 16 నెలల కాలంలో జరిగినవన్నీ అందరూ చేసిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇదే శ్రీ విద్య కోడ్. అనుకోకుండా అది న్యాచురల్ గా జరిగిపోయినాయి అన్ని. ఈ రోజు అద్భుతంగా చేసుకోండి అందరూ. మళ్ళీ ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దు. గురువు ఎప్పుడైతే వెనుక ఉంటాడో అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మీకు ఉండాల్సింది ఒకటే, ఆయన మాట మీద నమ్మకం. ఆ మాటను పట్టుకొని నడవడం. నమ్మకం అంటే ఆ నమ్మకం ఉన్నది అంటారు, కానీ అట్లా కాదు, పట్టుకొని నడవాలి. పట్టుకొని నడిచినప్పుడు అందరూ రెప్లికాస్ తయారవుతారు. ప్రతి వాళ్ళు ఒక రెప్లికా కావాలి, అది గోల్. కొత్తగా భక్తి చేయడం ఒకటి. భక్తి అంటే రెప్లికా అయినప్పుడు పరిపూర్ణ భక్తి అయినట్టు. ఒక రెప్లికా తయారు కావాలి ప్రతి వాళ్ళు. అదే మిషన్. మీరు రెప్లికాస్ తయారు కావాలి, మీలాగా మళ్ళీ తయారు చేయాలి. ఇదే గోల్. మంచిగా పెట్టుకోండి. భక్తి అంటే ఓన్లీ అదే కాదు, చెప్పిన మాటలు కరెక్ట్గా ఆచరించడం, పూర్తిగా డైజెస్ట్ చేసుకోవడం, ఆచరించడం. ప్రతి వాడు ఒక రెప్లికా కావాలి. కృష్ణుని గోల్ ప్రతి వాడిని అర్జునుడిలాగా తయారు చేయడం, తనలాగా తయారు చేయడం. ప్రతి అర్జునుడిని ఒక్కొక్క కృష్ణుడిలాగా తయారు చేయడం. అలా తయారు కావాలి అందరూ. అదే గోల్. అప్పుడే ఐక్య భావన వస్తుంది. ఐక్యం అంటే సపరేట్ కాదు, 2 వ్యక్తులు ఒకటిగా కావడం. ఇవాళ February 1 2 1. ఈ 2 ఒకటి కావాలి. శివశక్తులు ఏకం కావాలి. సపరేషన్ ఏదైతే ఉంటుందో, శైవం వైష్ణవం 2 సపరేట్, ఏకం కావాలి. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. శ్రీ విద్య ప్రిన్సిపల్ మిస్ అయినారంటే మొత్తం మొదటికి మోసం వస్తుంది. దక్షిణామూర్తిని పెట్టాం, ఈశ్వర గురు ఆత్మీయత ఏకం కావాలి. మళ్ళీ సపరేషన్ చేశారంటే శ్రీ విద్య ప్రిన్సిపల్కే అగెనిస్ట్ పోయినట్టు. అర్థమవుతుంది కదా. సపరేట్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, శుభం. మళ్ళీ కలుద్దాం.